థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ నువ్వు బోధిస్తున్న ప్రతి వాక్యాన్ని మేము అంగీకరిస్తున్నాము తండ్రి. మా అక్కర్లు ఎరిగిన వాడవు, మా సమస్యలు ఎరిగిన వాడవు, మా ఇబ్బందులు ఎరిగిన వాడవు నాయన. ఓ దేవ, మాకన్నా నీకు బాగా తెలుసు ప్రభు మా బలహీనతలు ఏమై ఉన్నవో. నీవే వచ్చి తేటగా మాతో మాట్లాడండి ప్రభువా. ఈ కూటాన్ని నీవే అధ్యక్షత వహించు తండ్రి. నన్ను నీ వశంలో పెట్టుకో ప్రభువా. నా సొంత మాటలన్నీ తొలగించి ప్రభువా. దేవుని ఆత్మచేత నన్ను ముట్టి నీ మాటలు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. తేటగా ప్రజలతో మాట్లాడి వాళ్ళ హృదయాలకు కావలసిన ఆత్మీయమైన ఆహారం దయచేయమని, వాళ్ళ ఆత్మను బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ కూట మొత్తాన్ని నీకు సమర్పించుకుంటూ, నన్ను కూడా నీకు సమర్పించుకుంటూ, మా ప్రభువును మా రక్షకులను యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ రాత్రి కాలం ముందు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును యేసుక్రీస్తు నామములో నా శుభాలు మరియు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి ఈ రాత్రి కాలం ముందు సంతోషంగా ఉన్నారా పిల్లారా? ఆర్ యు హ్యాపీ టు బి హియర్? దేవుని వాక్యాన్ని వినుటకు ఆనందిస్తున్నారా? ఆమేన్. మరి నాతో కలిసి నిలబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చెను. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడిగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతియు రోమ వస్త్రముల వలె నుండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. దయచేసి కూర్చుందాం ప్రతి ఒక్కరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు మరి మరొకసారి ప్రభు సన్నిధిలో మరి ఉండుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి బైబిల్ స్టడీని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి సమయం ఆలస్యం అవుతుంది కాబట్టి మరి సాధ్యమైనంత త్వరగా నేను వాక్యాన్ని ముగిస్తాను. మరి కాకపోతే తీసుకున్న అంశమేమో చాలా మరి అది పెద్ద సబ్జెక్టుగా నేను తీసుకున్న దాన్ని మరి చూద్దాం. దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఒకవేళ నడిపిస్తే దాన్ని సీరియల్ ప్రకారంగా బోధిస్తాను, లేకపోయినట్లయితే దాన్ని కుదించి ఈరోజే మాట్లాడతాను. మరి ఓపికతో ఉంటారా? 8 అయింది. కుదించి చక్కగా మీకు క్లుప్తంగానే వాక్యం బోధిస్తాను, కానీ ట్రై టు అండర్స్టాండ్. జాగ్రత్తగా నేను బోధిస్తున్న వాక్యాన్ని పట్టుకోండి. ఏం జరుగుతుందో, ఏం ప్రకటిస్తున్నానో, ఏ వాక్యాన్ని మరి ఏ కోణంలో బోధిస్తున్నానో మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. మరి త్వరితముగా
మరి ఇక్కడున్న గలిబిలి మొత్తం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. నేను పిల్లల్ని మరి జాగ్రత్తగా పెట్టుకోండమ్మా. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. నేను చెబుతున్న గంటన్నర వాక్యం మీరు జాగ్రత్తగా వింటే అది ఎంతగానో ఆత్మక ఆహారంగా ఉంటుంది మీకు. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు మరి ఒక అంశాన్ని మీ వద్దకు తీసుకొని వచ్చడానికి ఇష్టపడుచున్నాను. ఆ అంశం పేరు ఏంటంటే రివైవల్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ట్విన్స్. ప్రవక్త మరి ప్రకటించిన ఈ వాక్యాన్ని మరి మీ వద్దకు నేను తీసుకొని వస్తున్నాను. మరి అది వాక్యంగా చెప్పలేదు, కానీ ప్రవక్త వాక్యం మాట్లాడుతూ ఈ పదాన్ని పలికాడు. ఆ పదం ఏంటంటే ఉజ్జీవము ఎల్లప్పుడూ కూడా కవలలను పుట్టిస్తుంది. ఎవ్రీ రివైవల్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ట్విన్స్. ప్రతి ఉజ్జీవము కూడా కవలలను పుట్టిస్తుంది. ప్రతి ఉజ్జీవం పుట్టిస్తుందా? అవును, ప్రతి ఉజ్జీవం పుట్టిస్తుంది. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క ఉజ్జీవము కూడా కవలలు తీసుకొస్తుంది. కవలలు అనగా ఏంటంటే ఒకలాగే ఇద్దరు ఉండుట, అంటే ఒకే గర్భంలో ఇద్దరు పుట్టుట. మనం చూస్తూ ఉంటాము సమాజంలో కూడా, ఇద్దరు మగబిడ్డలు పుట్టారంటే ఇద్దరు మగబిడ్డలు ఒకేలాగా ఉంటారు. మనము గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. బాగా తెలిసిన వాళ్ళు తప్ప, అంటే బాగా ఆ వ్యక్తిని చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు తప్ప వాళ్ళు మనం గుర్తుపట్టలేం. చిన్నోడికైతే బహుశా ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది, పెద్దవాడికైతే బహుశా అతని జుట్టు ఎర్రగా ఉంటుంది, చిన్నోడు కొద్దిగా పొట్టుగా ఉంటాడు, పెద్దోడు కొద్దిగా పొడుగ్గా ఉంటాడు. ఏదో కొన్ని సూచనలు ఉంటాయి. కనిపెట్టకుండా ఉండుటకు మాత్రం కొన్ని సూచనలు ఉంటాయి కనిపెట్టడానికి. వాళ్ళు ఎంత కవలలుగా పుట్టినా, ఎగ్జాక్ట్గా సేమ్గా ఉన్నా కనిపెట్టడానికి కొన్ని మార్గాలు మనకు అర్థమవుతాయి. ఎలా అర్థమవుతాయి? సడన్గా మనం చూస్తే మనకు అర్థమవ్వవు. కొత్త వారికి కవలలు అర్థం కారు పిల్లారా. కొత్త వారికి కవలలు అర్థం కారు. కానీ రోజు చూస్తున్న వాళ్ళు, చిన్నప్పటి నుంచి ఎరిగిన వాళ్ళు, అంటే వాళ్ళిద్దరు వ్యక్తులు ఒకే దగ్గర తిరుగుతూ వాళ్ళ ముఖాలు ఎప్పుడు చూస్తున్న వారికి ఖచ్చితంగా అర్థమైద్ది ఈ వ్యక్తి పెద్దోడు, పలానావాడు చిన్నోడని. హల్లెలూయా. మరి వాక్యంలో కూడా అలాగే ఉన్నది. ప్రతి ఉజ్జీవం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం ఆఖరి దాకా కూడా ఉజ్జీవాలు ప్రబలుతూ ఉన్నాయి. ప్రతి ఉజ్జీవం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినా సరే, యెహోవా ఆత్మ పరిచర్య జరిగిన, దేవుడు వచ్చి పరిచర్య చేసిన, ప్రవక్తల పరిచర్య జరిగించిన, ఎన్ని పరిచర్యలు జరిగినా ఖచ్చితంగా ప్రతి పరిచర్యలో కూడా ఉజ్జీవం ఉన్నదని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దీన్ని నేను బోధించడానికి మునుపు నేను మొదటగా ఒక చిన్న పునాది వేసి నేను వెళ్ళాలనుకుంటున్నాను అంశంలోకి. మరి కొద్ది బైబిల్ తిప్పుతారు నాతో కలిసి. మరి క్రొత్త నిబంధన రేపు మనం చూద్దాం ప్రియులారా. కొద్దిగా ఫౌండేషన్, కొద్దిగా పునాది వేద్దాం. కవలల్లోకి వెళ్ళడానికి మునుపు ఒక పునాది వేసుకొని మనం మరలా అంశంలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. మీరు ప్రతి అంశం యొక్క మూలాన్ని కనుక్కోవాలంటే ప్రతి ఒక్కరు కూడా యోహాను సువార్తే చదవాలి. మత్తయి, మార్కు, లూకా సువార్తలలో ప్రతి అంశం గురించి మూలం ఉండదు. వాళ్ళు సగం నుంచి రాసుంటారు, వాళ్ళు చూసిన దాని ప్రకారం రాశారు. కానీ యోహాను అనే వధువు ఎలా రాశాడంటే ప్రతి ఒక్క అంశానికి మూలం రాస్తూ ఉంటాడు. క్రీస్తు గురించి కావచ్చు, దైవత్వం గురించి కావచ్చు, యోహాను గురించి కావచ్చు. హల్లెలూయా. ప్రతి సందర్భం, పేతురు గురించి కావచ్చు, ఆంద్రేయ గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా సరే పిల్లారా, ప్రతి ఒక్కరి గురించి యోహాను మూలంలోకి వెళ్ళి రాస్తూ ఉంటాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఎలా రాస్తున్నాడు? మూలానికి వెళ్తున్నాడు. అంటే వధువు సగం నుంచి వాక్యాన్ని చూడదు. వధువు ఎప్పుడు కూడా ఒక 10% వాక్యం చూసి తృప్తి పడదు, 20% సాటిస్ఫై అవ్వదు, 50% సాటిస్ఫై అవ్వదు. ఆమె ఎక్కడికి వెళ్తుంది? అడుగు భాగం. వాక్యం ఎంత లోతుంటే అంత లోతులోకి ప్రయాణించడానికి వధువు ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే ప్రవక్త అన్నాడు, యోహాను ఎల్లప్పుడూ కూడా వధువుకు సాదృశ్యంగా ఉన్నదన్నాడు. ఉన్నాడా యోహాను? యోహాన్ ఆల్వేస్ టైప్ ఆఫ్ బ్రైడ్. ఎల్లప్పుడూ కూడా యోహాను యొక్క పరిచర్య, అతను సువార్త, అతను పత్రిక, అతను రాసిన ప్రకటన గ్రంథం కూడా యోహాను మొత్తం కూడా వధువుకి ఛాయగా ఉంటాడు. హల్లెలూయా. నాతో కలిసి యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి,
ఇదిగో ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అని మాటకు బోధకుడు అని అర్థం. వచ్చి చూడుడి అని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. హల్లెలూయా. ఇక్కడ మీకేమర్థమైంది? ఈ వాక్య భాగములో ప్రియులారా మనం గమనించామంటే బాప్తిస్మిచ్చు యోహాను ఆ కాలానికి ప్రవక్త. యెషయా ప్రవచించిన ప్రవచనం ప్రకారముగా నిజమైన వెలుగుకు బాప్తిస్మిచ్చు యోహాను సాక్షి. యోహాను అనే వ్యక్తి వెలుగు కాదు, కానీ యేసుక్రీస్తు అనే వెలుగుకు యోహాను సాక్షి. జాన్ ఈజ్ ద విట్నెస్ ఆఫ్ ద లైట్. వెలుగుకు మాత్రమే యోహాను సాక్షి. ఈ సంగతి యోహాను బాగా ఎరిగి ఉన్నాడు. గమనించాలి మీరు. యోహాను ఎవరు అన్న సంగతి యోహానికి బాగా తెలుసు. హీ నోస్ ద మినిస్ట్రీ. ఆయన ఎటువంటి పరిచర్య కలిగి ఉన్నాడో యోహానికి బాగా తెలుసు. అందుకే బైబిల్లో ఒక లేఖనం ఉన్నది, మరి వచ్చిన వెలుగుకు మార్గము సరళం చేయుటకు యోహాను ముందుగా పంపబడ్డాడంట దూతగా. రాబోతున్న క్రీస్తు రాకడకు మునుపు మార్గము సరళం చేయు దూతగా యోహాను భూమి మీదకి వచ్చాడు. అంటే యోహాను నిజమైన వెలుగు కాదు, కానీ వెలుగుకు సాక్షిగా యోహాను భూమి మీదకి వచ్చాడు. ఎంతమందికి అర్థం వచ్చున్నది ప్రియులారా? ఇప్పుడు యోహానికి యేసుక్రీస్తుకి కేవలం 6 నెలలు మాత్రమే తేడా. వీళ్ళిద్దరూ పరిచర్యలోకి ఒకేసారి రాలా. మొదటిగా యోహాను పరిచర్యలోకి రావాలి. ఆయన మొదటగా వచ్చి వాక్యం ప్రకటించాలి. మారు మనసు గురించిన వాక్యం ప్రకటించాలి. మారు మనసు గురించిన వాక్యం ప్రకటించిన పిదప ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, పరిచర్య యొక్క మూలం ఏంటంటే, ఎందుకొరకు భూమి మీదకి వచ్చాడంటే ఆయన గొర్రె పిల్లని పరిచయం చేయాలి. హీ కేమ్ టు ఇంట్రడ్యూస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రె పిల్లను పరిచయం చేయుటయే బాప్తిస్మిచ్చు యోహాను యొక్క పరిచర్య, ఆయన యొక్క పని. హల్లెలూయా. ఇలాగ వాక్యం ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, ఇలాగే జాన్ ద బాప్టిస్ట్ వాక్యం ప్రసంగిస్తూ ఉన్నప్పుడు చాలామంది ప్రజలు వాక్యాన్ని అంగీకరిస్తున్నారంట. పరిసయ్యులు, సద్దుకయ్యులు, జ్ఞానులు, శాస్త్రులు అందరూ కూడా గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, ఫలించని ప్రతి ఫలము కూడా ప్రతి చెట్టు కూడా నరికివేయబడును, సర్ప సంతానమా అని భయంకరంగా వాక్యం ప్రసంగిస్తున్నప్పుడు చాలామంది ప్రజలు బాప్తిస్మిచ్చు యోహాను యొక్క వర్తమానమునకు ఆకర్షించబడ్డారంట. వాట్ ఏ మెసేజ్! పవర్ఫుల్ ప్రీచర్. ఇతని వంటి వాడు భూమి మీద ఎవడూ లేడు. స్త్రీలు కనిన వారిలో ఇతని వంటి వాడే లేడు. చాలా గ్రేట్ ప్రీచర్. మనలాగా అంగీ ధరించలేడు, మన వంటి వస్త్రాలు లేవు, మన వంటి ఫుడ్ లేదు. హల్లెలూయా. చాలా మరి వెరైటీగా ఉన్నాడు. అతని బోధ వెరైటీగా ఉంది, డ్రెస్సింగ్ స్టైల్ వెరైటీగా ఉంది, తిండి వెరైటీగా ఉంది. ఇతను బోధకుల్లాగే ఉన్నాడని చాలామంది బాప్తిస్మిచ్చు యోహాను యొక్క పరిచర్యను కూడా అర్థమైందా మీకు? పరిసయ్యులు కూడా బాప్తిసం పొందారు ఇక్కడ. అయితే ఇలాగ బాప్తిసములు ఇస్తూ ఉండగా ఒకసారి బాప్తిసముకై ప్రభువైన యేసుక్రీస్తు ఆ యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. యోర్దాను నది యొద్దకు యేసుక్రీస్తు వచ్చినప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తుని చూడగానే అక్కడ ఏమంటున్నాడంట? చూడండి ఒకసారి 1:30 చూడండి. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. గమనిస్తున్నారా మీరు ఇక్కడ? నిజానికి ఈ ఇద్దరు శిష్యుల్లో ఒక శిష్యుడు ఎవరంటే ఆంద్రయ్య అంటే పేతురు యొక్క అన్నగారు, సహోదరుడు.
ఈ పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఎవరు శిష్యుడంటే, అంటే ఎవరు బిలీవర్ అంటే, బాప్తిస్మిచ్చే యోహాను బిలీవరు. ఎవరి కింద మరి బాప్తిసం పొందాడంటే, యోహాను కింద బాప్తిసం పొందాడు. ఎవరికి పరిచర్య చేస్తున్నాడంటే, యోహానికి పరిచర్య చేస్తున్నాడు. యోహాను కిందే ఉంటూ పరిచర్య చేస్తూ యోహాను చెబుతున్న వాక్యాన్ని వింటూ పరలోక రాజ్యం కొరకు ఆంద్రేయ అలాగే మరొక సహోదరుడు సిద్ధపడుతూ ఉన్నారు. ఆమేన్. ఇద్దరు బాగా సిద్ధపడుతున్నారు. సిద్ధపడే టయానికి లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు గమనించండి పిల్లారా, లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనగానే కొద్ది కూడా ఆలస్యం అవ్వలేదంట. ఇంకా కొద్ది కూడా ఆలస్యం చేయకుండా అక్కడ బైబిల్ చెబుతుంది, ఆంద్రేయాను అలాగే మరొక వ్యక్తి ఇద్దరు కలిసి యేసుని వెంబడించారంట. యేసు మెస్సయ్య అని, యేసు రక్షకుడని, యేసు అభిషక్తుడని, యేసు దేవుడని ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కాబట్టి రైట్ 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 ఆమేన్ ఆమేన్ అంటాం. కానీ ఒకవేళ మనము కానీ ఆ సమయాల్లో ఉండినట్లయితే, మనము కానీ అదే ప్రాంతంలో ఉండినట్లయితే మనం ఏమంటామో తెలుసా? ఎవరు అతను? సంఘాలు చీల్చుకునేవాడు కాబట్టి ఎవడరా నువ్వు? ఎవరు మెస్సయ్య? యేసు భూమి మీదకి వచ్చి లోక పాపాలు మోసుకొని బాబు దేవుని గొర్రెపిల్లని పరిచయం చేస్తే ప్రత్యక్ష పరిచయం అయింది. ప్రత్యక్ష పరిచయం అయితే యోహాన్ దగ్గర నుండి నేర్చుకోవాలిగా. వెంటనే ఇక్కడ నుంచి జంప్ అయ్యి ఎగిరి యేసు వెంట నడిచారంట. మీరు గమనిస్తున్నారా? ఈ ప్రత్యక్షతలో నుండి, ఈ వాక్యములో నుండి ఇతనికన్నా గొప్ప వెలుగని నేను పోయినసారి చెప్పాను, గుర్తుందా మీకు? పోయిన బుధవారం పూట అధిక వెలుగు కొరకు ఎలాగైతే సంఘం ఎదురు చూస్తుందో, ఒకవేళ ఇదే ఇప్పుడు కానీ జరిగినట్లయితే ఏమంటారు? ఉన్న వెలుగులో హవ్వ ఉండకుండా అధిక వెలుగు కోసం సంఘం చూసిందంట. అప్పుడే మోసం జరిగింది. కానీ ప్రియులారా, యోహాను కేవలం వెలుగుకు సాక్ష్యం ఎరిగినవాడై, నేను కాదయ్యా నిజమైన వ్యక్తిని, నేను కేవలం నీటితో బాప్తిస్మిస్తున్నాను, నా వెనక వచ్చేవాడు మీకు అగ్నితో బాప్తిస్మిస్తాడని చెప్పినప్పుడు ఆయన మాటకు లోబడ్డారంట. ఎస్ సార్, నీవు బోధిస్తున్న బోధ రైటే. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే ఈ మాట యోహాను పలికాడో అందరూ వెళ్ళిపోలా. యోహాను కానీ గొప్పవాడు వచ్చాడంట. మన పాస్టర్ ప్రసంగిస్తున్న ప్రసంగాల కన్నా మన గొప్ప ప్రసంగాలు వచ్చాయంట. ఈయన కాదంట వెలుగు, నిజమైన వెలుగు భూమి మీదకి వచ్చిందంట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాత్రలుగా చేయబడుతున్నాయి కానీ వాక్యం అది. జాన్ ద బ్యాప్టిస్ట్ ఈజ్ హ్యాడ్ ద వర్డ్. అతనికి ఒక వాక్యం ఉంది, మెస్సయ్యకి వాక్యం ఉంది. ఎలా పట్టుకోండి? టైప్ ద టైప్. మనుషులు చూడొద్దు, వాక్యాన్ని చూడండి. ప్రవక్త అన్నాడు, మీకు కానీ సంపూర్ణమైన వాక్యం లేకపోయినట్లయితే మీరున్న సంఘాల్లో మీరు అక్కడే ఉండమని చెప్పాడు ఆయన. ఒకవేళ మీరున్న ప్రాంతంలో కానీ ఒకవేళ నిజమైన వాక్యం వచ్చినట్లయితే, సంపూర్ణ వాక్యం కానీ బయటపడినట్లయితే, బయలుపరచబడినట్లయితే మీరు వెంటనే వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు ఆయన. అంటే మనం ఎందుకు వచ్చాం సంఘాల్లోకి? పాస్టర్ కోసం కాదు, నా కోసంగా సంఘానికి వచ్చేది. సంఘము స్థిరమైన స్థానం కాదు. ఒకవేళ వాక్యం కానీ సక్రంగా నా నోట్లోంచి రాలేకపోతే, ఈరోజు ప్రత్యక్షతగా నేను బోధించలేకపోతే మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. నేనే చెప్తున్నాను, నాకన్నా బోధించే వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడ చక్కగా వెళ్ళిపోండి. ఎందుకు? వధువుకి వాక్యం కావాలి. నేను నా వెలుగులోనే ఉండి బోధిస్తున్నాను అనుకో, ఒకవేళ దేవుడు నన్ను దాటి ముందుకెళ్ళి ఇంకా ఎక్కువ వెలుగుతో బోధిస్తున్నాడు అనుకో, చక్కగా వెళ్ళిపోవచ్చు మీరు. ఎందుకు? మీకు కావాల్సిన ర్యాప్చరింగ్ ఫెయిత్, ఎత్తబడే విశ్వాసం సంఘానికి కావాలి. ఒక మనిషిని బట్టి దేవుడు అతుక్కొని ఉన్నాడు ప్రియులారా. ఒక మనిషిని బట్టో, ట్రస్టీని బట్టో, డీకన్ బట్టో, ఎవరిని బట్టి దేవుడు ఆగడు. గాడ్ వాంట్స్ ద వర్డ్. ఆయనకి వాక్యం గల సంఘం కావాలి, ఆయనకి వాక్యం కలిగిన వధువు కావాలి ఆయనకి. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట పలికినప్పుడు అందరు పరిగెత్తుకుని వెళ్ళిపోలా. అందుకని మెస్సయ్య వచ్చాడంట, నిజమైన వాక్యం వచ్చిందంట, నిజమైన వెలుగు వచ్చిందంట, ఆయనే మన పాపాలకు అడుగువాడంట, మన పాపాలు క్షమించవాడంట అని అందరూ వెళ్ళిపోలా. కేవలము ఆ గుంపులో ఇద్దరు మాత్రమే పరిగెత్తారంట. ఇప్పుడు నేనేం చెప్పాలి? మెస్సయ్య
వెనకాల పరిగెత్తుకుని వస్తున్నప్పుడు ఏం చెప్పాడో తెలుసా? ఎక్కడికి వస్తున్నారు అబ్బాయి అన్నాడు. అయ్యా మేము మిమ్మను వెంబడించాలనుకుంటున్నాం అయ్యా అన్నారు వాళ్ళు. అప్పుడు నేనేమనాలి? నీవు వెంబడించాల్సింది నన్ను కాదురా అబ్బాయి. కొన్ని క్రమాలు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి నివసించు. వేర్ ఈజ్ యువర్ పాస్టర్, నీ సేవకుడే అడి అని చెప్పి యోహాను దగ్గరికి పంపించాలి. నేను చెబుతున్న లేఖనమా కాదా? నేను బోధిస్తున్న లేఖనమేనా? ఏం ప్రకటించాలి యేసు? పాస్టర్లకే పాస్టర్ అయినా, కాపర్లకే కాపర్ అయినా, ప్రధాన కాపర్ అయినా, ఈ ప్రధాన కాపరి ఏం బోధించాలి? మీకంటే ఒక దొడ్డు ఉన్నది. నేను చేల్చాలని మాట్లాడటం లేదు ఈ మాట. అండర్స్టాండ్ మై లాంగ్వేజ్. నేను బోధిస్తున్న బోధ, మాట్లాడుతున్న భాష అర్థం చేసుకోండి. అంటే దేవుడి మైండ్ ఎలా ఉన్నదంటే వెలుగు. హీ వాంట్స్ ద వర్డ్. వాక్యముగా మార్చే స్థలం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోమని చెప్తున్నాడు ఆయన. ఎప్పుడైతే ఈ మాట విన్నారో పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత ఈ ప్రజలను చూసి యేసు ఏమన్నాడో తెలుసా? ఎక్కడికి వస్తారు మీరు అన్నాడు. అయ్యా నిన్ను వెంబడించాలనుకుంటున్నాం అయ్యా అన్నారు. దేవుడు ఏమనాలి? మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళి యోహాను కలుగున్న వెలుగు కొద్దిగా అయినప్పటికీ అతనికి పాస్టర్. ఇచ్చిన వాక్యం కొద్దిగా అయినప్పటికీ అక్కడ నమ్మకంగా జీవించు, నువ్వు పరలోకంకి వెళ్ళిపోతావనలా. నీ సేవకుడికి ఇచ్చిన వాక్యం కొద్దిగా అయినప్పటికీ దాంట్లో నిలబడినట్లయితే నీకు పరలోక రాజ్యం వస్తుందని అక్కడ దేవుడు చెప్పట్లా. వచ్చి నన్ను వెంబడించుడి అంటే అసలు రెండో రాకడలో చీలికలు జరగడానికి ముందు ఎక్కడ జరిగింది ఈ చీలికలు? మొదటి రాకడలో జరిగిందిరా గుడ్డోళ్ళారా. అసలు రెండో రాకడలో చీలికలు రావడానికి ముందు మెస్సయ్యనే చీల్చువాడై ఉన్నాడు అక్కడ. మెస్సయ్య అంటే వాక్యం. వాక్యము లేని దగ్గర ప్రజలు ఉన్నారంటే అది వధువే కాదు. నేను చెబుతుంది నేను వాక్యమని కాదు. మెస్సయ్య ఇస్ ద వర్డ్. వాక్యము ఎవరి యొద్ద ఉండునో వారు దైవములు. వాక్యము ఏ సంఘములో ఉందో వారు దైవములు. ఇప్పుడు కూర్చున్న ప్రత్యక్షత, ఈ దినపు లేఖనము కూర్చున్న బయలుపాటు కలిగి ప్రసంగిస్తున్న ప్రజలే నిజమైన బోధకులు. క్రమాల ప్రకారం వస్తాడు దేవుడు. విశ్రాంతి దినము రోజు, సబ్బాతు దినము రోజు కట్టె కూడా వెలిగించకూడదు. కట్టె కూడా వెలిగించకూడదు. విశ్రాంతి దినము రోజు ఒక వ్యక్తిని కూడా స్వస్థపరచకూడదు. విశ్రాంతి దినం అంటేనే అన్ని పనులు పక్కన పెట్టి ఇంట్లో ఉండే దినం అది. కానీ నేనేం చేస్తున్నాడు మీరు గమనించండి, బైబిల్ గమనించండి. ఉద్దేశపూర్వకంగా మీరు గమనించాలి. మీరు ఉద్దేశపూర్వకంగా విశ్రాంతి దినం అప్పుడే ఆయన ఉద్దేశపూర్వకంగా కార్యాలు జరిగించుకుంటూ వెళ్తున్నాడు. ఏదైతే వారికి అక్షరం గట్టిగా ఉందో, మీకు అర్థమైనదా? అక్షరాన్ని పట్టుకొని బలంగా నిలబడ్డారు వీళ్ళు. మా ప్రవక్త చెప్పాడు, మోషే రాసిన బోధ కాక మరి ఏ బోధ అయినా తప్పే. కానీ యేసు వచ్చాడు. అరే ఒక వ్యక్తి గుంటలో పడి ప్రాణం పోతుంటే, ఒకవేళ నీ గొర్రె గుంతలో పడింది, దాని ప్రాణం పోతుంది, విశ్రాంతి దినం నువ్వు మౌనంగా ఉంటావా? ఎందుకు మౌనంగా ఉండవు? డబ్బులు పోతున్నాయనే, చచ్చిపోతేనే. మరి అప్పుడు క్రమం తప్పుతున్నావుగా. మరి అంటే నువ్వు చేసినప్పుడేమో రైటే, నేను నిజమైన జాలరిగా ఉండి, నిజమైన ప్రధాన కాపరిగా ఉండి నేను నా గొర్రెలు రక్షించుకుంటుంటే అది తప్ప? ఎవరు పౌలు, ఎవడు అపోల్లో? నారు నాటింది ఎవరు? నీళ్ళు పోసింది ఎవరు? వృద్ధి చేయవాడు దేవుడు కాదా? ఒక ఆత్మను బలపరిచేది మానవుడా? రండ్రా అంటే ప్రజలు వస్తారా? రా ఒక సంఘం పెట్టుకున్నారా అనే సంఘాలు ప్రజలు వస్తారా? డోంట్ ప్లే గేమ్స్. ప్రజలు మాట్లాడలేదని మాట్లాడకూడదు. మనము సిన్సియర్, యథార్థంగా ఉండాలి. జరుగుతున్న సంఘటన తెలియకపోతే తెలియనట్టుగా ఉండాలి, తెలిస్తే తెలిసినట్టుగా సైలెంట్గా ఉండాలి. ఏం జరుగుతుంది ఇప్పుడు? వాక్యమే ప్రజల్ని వేర్పాటు చేస్తుంది. ఆర్భాటము భూమి మీదకి దిగివచ్చి మెస్సయ్య బోధిస్తున్న వాక్యం, లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల
అని చెప్పబడుతున్నప్పుడు ఆయన దగ్గర వాక్యం ఉందని, ఆయనే పాపాలు క్షమించువాడని, ఆయనే సృష్టికర్తని ఎరిగినప్పుడు వాళ్ళు ఆగిపోలే. ఇంకా ఎవరు ఏమనుకున్నా పర్లా, ఎవరు ఎన్ని రకాలుగా బోధించినా పర్లా, ఒకవేళ అక్రమం అన్నా పర్లా, వేస్ట్ అన్నా పర్లా, యేసునేమన్నారు? పిచ్చోడా, బయల్జెబూబు, తిండిపోతోడా, అబద్ధ ప్రవక్త, అక్రమంగా పుట్టినవాడా, సిస్సి ప్రీచర్, ఆడింగి బోధకుడా, 100 రకాలుగా అన్నారు. కానీ మెస్సయ్య ఏం భయపడ్డా? హీ నోస్ వేర్ హీ స్టాండింగ్. ఎక్కడ నిలబడ్డాడో, అతను ఏ వాక్య పక్షాన ఉన్నాడో, ఎందుకొరకు భూమి మీదకి వచ్చాడో, ఏ వాక్యం పట్టుకున్నాడో గాడ్ నోస్, దేవుడికి తెలుసు. అందుకనే బోధిస్తున్న గుర్తుపెట్టుకుని పిల్లారా, అందరు వెళ్ళిపోలా, మెస్సయ్య దగ్గరికి అందరు వెళ్ళలా. సేమ్ రిపీటింగ్ అగైన్. మొదటి రాకడలో ఏం జరిగిందో రెండవ రాకడలో ఇప్పుడు ఆయన భౌతిక రూపంలో లేడు. హీ ఈజ్ ఇన్ ద హిమ్, హర్. ఆయన ఎక్కడున్నాడు? వధువులో ఉన్నాడు ఆయన. ఆయన 5-fold మినిస్ట్రీలో ఉన్నాడు ఆయన. ఎవరు కవలలు? 5-fold మినిస్ట్రీ. ప్రతి ఉద్యమానికి కూడా 2 గుంపులు పుడతారు. 5-fold మినిస్ట్రీ కూడా 2 గుంపులు ఉన్నాయా? ఎస్. ఈ దినపు వాక్యాన్ని బోధించే వాళ్ళు ఒక గుంపు, ఈ దినము యొక్క వాక్యాన్ని తృణీకరించే గుంపు ఒక గుంపు, రాకడను బోధించే గుంపు ఒక గుంపు, రాకడని హేళన చేసి మాట్లాడే గుంపు ఒక గుంపు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు ఎవరు నమ్ముతారో తెలుసా? వీళ్ళంటోళ్ళు బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర ఉండిపోయి వాక్యం వెళ్ళకుండా లేదు, వాక్యం వెళ్ళింది. ప్రవక్త అయిన యోహానే స్వయంగా వాళ్ళకి వాక్యం చెప్పాడు. నేను కాదయ్యా, ఇదిగో పెండ్లి కుమారుడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. గాడ్ ఈజ్ హియర్ నౌ. ఇదిగో మెల్కీసెదెకు ఇక్కడ ఉన్నాడు. ప్రీచింగ్ వాజ్ కంప్లీటెడ్. ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం బోధిస్తున్నాడో, మెస్సయ్య ఆన్ ద ఎర్త్ అని ఎప్పుడో బోధించాడు ఆయన. కానీ కొంతమంది బోధకులు అంగీకరిస్తున్నారు. ఎస్ సర్, దట్స్ రైట్. నువ్వు బోధిస్తున్న వాక్యం రైటు, నువ్వు ప్రసంగిస్తున్న వాక్యం రైటు. వాక్యము కాక ఏ బంధుత్వపు చీలిక వచ్చినా అది తప్పే సంఘం. వాక్య చీలిక కాకుండా గుర్తుపెట్టుకొని పిల్లారా, మెస్సయ్య వెలుగు కాకుండా, రాకడ ప్రత్యక్షత కాకుండా ఏ ప్రకారంగా సంఘం చీలినా అది తప్పైన సంఘమే. అది ఒకవేళ వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు. అది వాక్య ప్రకారంగా జరిగిన చీలిక తప్ప మరి ఏ ప్రకారముగా సంఘము చీలినా అది రాంగే. అందుకే గుర్తుపెట్టుకోండి, ఒకటే గురి మీ మనసులో, ఒకటే హృదయంలో లోతుగా నాటుకోండి. అదేమిటంటే, ఒకవేళ నిజంగా దేవుడు కానీ నిన్ను బయటికి లాగాడంటే, ఇది వరకు వెలుగు కన్నా ఇప్పుడు నీకు వెలుగు ఎక్కువగా వస్తుంది. ఒకవేళ సాతాను లాగాడు అనుకో, నువ్వు వెలుగు పొందడానికి బదులు నువ్వు పాతాళానికి వెళ్తూ ఉంటావు. 3వ ఈటిపై మీరు గమనించారా? క్రియేటింగ్ నువ్వు చేసావంటే అక్రమం అనినా నీకేమైంది? ఇంకా పలుకబడిన మాట నీకు దేవుడు ఇచ్చాడు అనుకో, అది ఎవరిది? అది గాడ్ హిమ్సెల్ఫ్. అది దేవుడు మాత్రమే కలుగున్న ఆఖరి భాగం. అది సృష్టించగలడా సాతాను? సాతాన్ కెనాట్ ఇంపర్సనేట్ ద క్రియేటింగ్ పవర్. ఎన్నడూ కూడా సాతాను సృష్టించే శక్తిని, సృష్టించే శక్తి నీకు వస్తుందంటే, రూపాంతరపరచబడే అనుభవాలు కలుగుతున్నాయి అంటే, స్వభావం మారుతుందంటే దాని అర్థమేంటి? నువ్వు ఎదుగుతున్నావా, తగ్గుతున్నావా? ఒక సాతాను కానీ సామ్రాజ్యం చీల్చి కడుతుందంటే వాడు ఇదివరకే ఉన్న సామ్రాజ్యాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడి పని మీరు గమనించారా? సాతాను పైన సంఘం చీల్చాడా? వాడు ఏం చేశాడు? దేవుడి మీద అసూయ పెంచుకొని, ఈర్ష పెంచుకొని సంఘాన్ని పత్రంలోకి నడిపించాడు వాడు. ఒకవేళ పాత వెలుగు కన్నా, అంటే ఇదివరకు కలిగిన వెలుగు కన్నా ఇప్పుడు వెలుగు ఇంకా తగ్గిపోతుంది అనుకో, నిజంగానే ఇది సాతాను అయి ఉన్నది. కానీ వెలుగు కన్నా, మార్టిన్ లూథర్ వెలుగు కన్నా, జాన్ వెస్లీ ఇంకొద్ది వెలుగు, వెస్లీ కన్నా పరిశుద్ధాత్మ మరింత వెలుగు,
పరిశుద్ధాత్మ కన్నా సెవెంత్ ఏంజల్ మరింత వెలుగు, సెవెంత్ ఏంజల్ కన్నా మెస్సయ్య టోటల్ వెలుగు. ఇలాగ దేవుని నడిపిస్తున్నాడంటే బయటికి లాగి అది దేవుడై ఉన్నాడు. దీనికి ఎవరు ఎన్ని మాటలు పలికినా సంఘము కొరకు పిలువబడలా చర్చు. సంఘము కొరకు బానిస కాదు ఇది. సేవకుడు కొరకు బానిస కాదు ఇది. నాకు మీరు బానిస కాదు, మీరు సంఘానికి బానిస కాదు, మీరు దేవునికి బానిసలు. నా దగ్గరే కట్టుబడి ఉండాలి అని నేను చెప్పను. నేను వాక్యం ఎక్కడ ఉంటే అక్కడ ఉండండి. అది నా కోటి కాదు, ప్రవక్త కోటి. అది వాక్యం ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తండి. ఒకవేళ లండన్లో ఉందా, లండన్కి వెళ్ళు. ఒకవేళ నీ ముందు ఇక్కడే వాక్యం కనపడుతుందా, ఇక్కడే ఉండు. అర్థమైందా? ప్రవక్త అంటాడు, ఈ పిల్లర్ నుంచి ఆ పిల్లర్కి, ఈ సంఘం నుంచి ఆ సంఘానికి, ఆ సంఘం నుంచి ఆ సంఘానికి తిరగమాకు. ఒక దగ్గరుండి నీ దశంభాగం కడుతూ పలానా సంఘానికి నువ్వు చెందినవాడు అని చెప్పుకో, ఇతరులకు తెలియని అని చెప్పాడు. అదే ప్రవక్త ఏమన్నాడు తెలుసా? పోయినసారి చెప్పాను, గుర్తుందా? ద సేమ్ ప్రాఫెట్. ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నాడు? తర్వాత ఎక్కడైతే వాక్యం ఉందో అక్కడికి వెళ్ళిపో. హల్లెలూయా. అర్థమైందా పిల్లారా? అందుకే ఇక్కడ యోహాను సమకూర్చడం కోసం రాలా, యోహాను సంఘాన్ని కాపాడుకోవడం కోసం రాలా పరిచర్యకి. ఎందుకోసం వచ్చాడంటే మెస్సయ్యాను చూపించడం కోసమే వచ్చాడు. హల్లెలూయా. ఈ ఆంద్రయ్య చూసిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. ఆగా ఆంద్రయ్య ఆగు, వెళ్ళిపోమర్లే వెనక్కి అనలా, వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. హల్లెలూయా. సేమ్ థింగ్. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. అందుకే భౌతికముగా సేవకుని బాగా ప్రేమిస్తారు. నీకు మాకు ఎటువంటి లేవయ్యా అని బాగా ప్రేమిస్తారు. భౌతికమైన ప్రేమలో ఎక్కడ కూడా రవ్వంత కూడా ఉండదు. కానీ ఎక్కడ మాట్లాడుతున్నారు? తప్పు అని కూడా అంటలేదు, కానీ వచ్చిన ప్రత్యక్షతలో మేము ముందుకు సాగుతున్నాం. అంతేనా సంఘాలు అంటున్నాయి ఇప్పుడు? అంతేనా కాదా? అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. ఆంధ్రయ్య డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఇంకా మీరు బైబిల్ గమనించారంటే ఇంకెన్నడూ కూడా ఆంధ్రయ్య మరలా తిరిగి రాలా. ఎవరి దగ్గరికి? యోహాను దగ్గరికి. ఎందుకు రాలా? ఇంతకన్నా, ఎందుకంటే ఈయన వెలుగుకు సాక్షి, కానీ మెస్సయ్యనే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. మెస్సయ్యనే వెలుగు కాబట్టి, హల్లెలూయా, మెస్సయ్యనే వెలుగు కాబట్టి వెలుగుని వెంబడించిన తర్వాత మరలా కొద్దిగున్నా చీకటి ఉంటే వెంబడిస్తారా? బాప్తిస్మిచ్చే యోహాను మొత్తం కూడా సంఘకాలాలకు మాదిరిగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అలాగే రెండవ రాకడలో కూడా బాప్తిస్మిచ్చే యోహాను అంటే బ్రదర్ బ్రానమ్కి సాదృశ్యం. ఆమేన్. బ్రదర్ బ్రానమ్కి పరిపూర్ణముగా సాదృశ్యం. ఆ యోహానికి పరిపూర్ణంగా బ్రదర్ బ్రానము సాదృశ్యంగా ఉన్నాడు. బ్రదర్ బ్రానమ్ కూడా లైట్ కాదు. ప్రొఫెట్ ఈజ్ నాట్ ద లైట్. ప్రవక్త ఎందుకోసం వచ్చాడు? వెలుగుని పరిచయం చేయడం కోసం వచ్చాడు. ఇది సూర్యోదయము. ఇట్ ఈస్ ద రైజింగ్ ఆఫ్ ద సన్. ఈ మెలికిసెదెకు ఎవరు? హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు మన మధ్యలో ప్రత్యక్షమాయను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి కోసమైతే భూమి మీదకి వచ్చాడో, ఎవరిని పరిచయం చేయడానికి భూమి మీదకి వచ్చాడో ఆ వ్యక్తిని ఎరిగినవాడే, తన పరిచయం ఎరిగినవాడే మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అందుకే ప్రియులారా, నేను పోయినసారి చెప్పాను, జ్ఞాపకం ఉంచుకున్నాను. ఆదివారం పూట నేను మాట్లాడే ఈ అంశాన్ని నా లేఖనం చూద్దాం. తీయండి స్పష్టంగా. దీన్ని దరిదాపుగా నేను 2-3 సార్లు టచ్ చేశాను. ఎందుకంటే చాలా ప్రాముఖ్యం. పౌలు రాసిన ఈ మాట ఎంత ప్రాముఖ్యమైనదంటే చాలా ప్రాముఖ్యమైనది ఈ మాట. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము ఒక్క మాట చదవండి, మనం ముందుకు వెళ్ళిపోతాం. 8వ వచనం చూడండి. 9:8.
దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? దీనిని బట్టి ఆ మొదటి గుడారం అంటే పరిశుద్ధ స్థలము నిలిచి ఉన్నంత వరకు అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ప్రభావం బయటికి రాదు అంటున్నాడు. ఎవరికి రాదు? ప్రధానార్చకుడికి కాదు, సంఘానికి రాదు. ప్రవక్త వెళ్ళాడు, ఆ స్థలంలోకి ప్రవక్త వెళ్ళి రుచి చూసి వచ్చాడు, కార్యాలు జరిగించాడు. 3వ ఈడ్పులో ప్రవక్త చేసిన 5 కార్యములు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఆ స్థలములోకి వెళ్ళి, అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి వాటి ప్రభావాన్ని పొందుకొని బయటకు వచ్చాడు ఆయన. ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ గుడారము నిలిచి ఉన్నంత వరకు అంటే, ఈ గుడారం అనగా పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలం అంటే దీపస్తంభములు, 7 గోల్డెన్ క్యాండిల్ స్టిక్స్. 7 గోల్డెన్ క్యాండిల్ స్టిక్స్ అంటే 7 సంఘకాలాలు అని అర్థం. హల్లెలూయా. మీరు కావాలంటే చదువుకోండి, ప్రవక్త చెప్పాడు ఈ మాట. మరి ప్రజలు ఎందుకు స్థిరము లేకుండా అటు ఇటు తిరుగులాడుచున్నారు అనే వాక్యంలో ప్రవక్త దీని గురించి మాట్లాడాడు. 7 గోల్డెన్ క్యాండిల్ స్టిక్స్. హోలీ ప్లేస్లో పెట్టబడింది ఏంటంటే దీపస్తంభం అంటే 7 సంఘకాలాలు. ఇప్పుడు గమనించండి, ఈ గుడారము నిలిచి ఉండగా అని అంటున్నాడంటే 7 సంఘకాలాలు నిలిచి ఉన్నంత కాలము గమనించాలి. చాలా ప్రాముఖ్యం ఇది. ఇక్కడే తప్పిపోతారు చాలామంది. చాలా జాగ్రత్తగా వినండి. 7 సంఘకాలాలు నిలిచి ఉన్నంత కాలము ఆయన ప్రభావం బయటికి రాదు, అంటే మెస్సయ్య బయటికి రాడు. 7 సంఘకాలాలు అంటేనేమో హోలీ ప్లేసు. 7 సంఘకాలాలు అంటే హోలీ ప్లేసు అంటే నక్షత్రాల పరిచర్య. గమనించారు మీరు? ప్రవక్త అంటాడు, రాత్రంతా కొన్ని కోట్ల నక్షత్రాలు వెలిగించిన, చంద్రుడు పౌర్ణమిగా ఉండి బాగా ప్రకాశించినా అక్కడ వెలుగు రాదని చెప్పాడు. అంటే అది ఏం చూపిస్తుంది? దీపస్తంభం. 7 సంఘకాలాలు ఎంతగా ఉన్నా, హల్లెలూయా, 7 సంఘకాలాల యొక్క వర్తమానికులు ఎంత భీకరంగా ప్రసంగించినప్పటికీ, ఎంత పరిచర్య జరిగినప్పటికీ అక్కడ ఏముంటుంది? చీకటే ఉంటుంది. ఆమేన్. ఎప్పుడైతే 7 సంఘకాలాలు ముగిస్తాయో ఆ గుడారం నిలిచి ఉండగా 2వ గుడారం యొక్క ప్రభావం మనకి రాదు. అంటే మొదటి గుడారం అంటే పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో హల్లెలూయా దీపస్తంభం ఉన్నది. 7 సంఘకాలాలు నిలిచి ఉన్నంత వరకు మెస్సయ్య ప్రభావం మన మీదకి రాదు. అందుకే 63లో ఏం జరిగింది? తెర చినిగింది. అక్కడ ఏ తెర చినిగింది? పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలముకి మధ్యలో ఉన్న తెర చినిగిపోయింది. అంటే సంఘకాలాలకు 7 ముద్రలకు మధ్య ఉన్న ఎడమ జరిగింది అక్కడ. ఎప్పుడైతే ముద్రలు పగలగొట్టబడ్డాయో, ఎప్పుడైతే గొర్రె పిల్ల వధించబడిందో, ఎప్పుడైతే తెర చినిగిపోయిందో, ఇప్పుడు మీరు గమనించారా? ఆ విషయం గమనించారా? బలిపీఠం గమనించారా? ప్రవక్త పైన ఉన్నాడు. ప్రొఫెట్ ఈజ్ ఆన్ ద ఎయిర్. ప్రవక్త ఏమో ఆకాశంలో ఉన్నాడు, గాల్లో ఉన్నాడు. బలిపీఠం వెనకాల ప్రవక్త, మరి ఏంజల్ ఆఫ్ గాడ్ ఉంది. అంటే ఏం జరిగింది? సంఘకాలానికి సాదృశ్యమేమో ప్రవక్త, సంఘకాలాలకి అంటే పరిశుద్ధ స్థలానికి సాదృశ్యమేమో ప్రవక్త, అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యమేమో ఏంజల్ ఆఫ్ గాడ్. అంటే ప్రజలు అప్పుడు దాకా దేవుని కలుసుకోలేరు. ప్రవక్త భూమి మీద ఉన్నంత కాలము డైరెక్ట్గా దేవుణ్ణి ప్రజలు చూడలేరు. అందుకే ప్రవక్త అన్నాడు, నేను ఉన్నంతకాలం దేవుడు మీతో పరిచయం అన్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను వెళ్ళిపోయిన పెదప ఏం జరుగుతుంది? అక్కడ తెర చినిగిపోతుంది. 63లో వచ్చి తెర చింపిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దేవుని కలుసుకోవచ్చు, తిన్నగా కలుసుకోవచ్చు. అందుకే మీరు గమనించండి ప్రియులారా, మన్నా తిన్నగా పడుతుంది ప్రజల హృదయాలలో. ఎండిపోని మన్నా, కుళ్ళిపోని మన్నా, బూజు పట్టని మన్నా. గమనించారా? అది భూమిలో పడితేనేమో అది ఎక్స్పైర్ అవుతుంది. మన్నా భూమి మీద పడితేనేమో ఎక్స్పైర్ అవుతుంది. ఇదేమన్నా తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో పెడితేనేమో అది కుళ్ళిపోవట్లా. గమనిస్తున్నారు మీరు? అంటే దేవుడి ప్రణాళిక ఏంటంటే
ప్రవక్త ద్వారా వచ్చిన మాట ఇప్పుడు ఎలా వస్తుంది? డైరెక్ట్ తిన్నగా వధువులోకి వస్తుంది. ఇప్పుడు దూతలు తిన్న ఆహారం అని ఉంది. ఎవరో దూతలు? మెసెంజర్స్. దూతలు తినే ఆహారము అది ఫిజికల్, భౌతికమైన దూతలు, భౌతికమైన మన్నా తినే దూతలు. ఆ మొదటి ఆ ఒక గుడారములో ఆ మన్నా ఏంటిది? భౌతికమైన మన్నా అది, కానీ స్పిరిచువల్ మన్నా ఇది. ఈ 7 చర్చెస్లో ఉన్న వర్తమానికులు తిన్న ఆహారం ద సూపర్ న్యాచురల్ ఫుడ్, అతీతమైన ఆహారం ఇది. ఇంకా వాళ్ళకి పూర్తిగా బయలుపరచబడలా, వాళ్ళు కుళ్ళిపోతున్నాయి. ఆ కాలానికే వర్తమానం సరిపోతుంది. ఎఫ్ఎస్సికి మాత్రమే ఆ మన్నా సరిపోతుంది, మరలా స్ఫురణకు సరిపోట్లా, మరలా ఇంకా వర్తమానం కావాలా. అంటే డే బై డే ఎవ్రీ ఏజ్ వాక్యం విప్పబడుతూనే ఉండాలా. అర్థమైందా? పౌలుకి వాక్యం వస్తుంది, ఎక్స్పైర్ అయిపోతుంది. మరలా ఐరేనిస్ రావాలి, వాక్యం పొందుతున్నాడు, ఎక్స్పైర్ అయిపోతుంది. హల్లెలూయా. ఇలాగ పౌలు, ఐరేనిస్, మార్టిన్, కొలంబో, లూథర్, వెస్లీ, బ్రదర్ బ్రానమ్ దాకా ఏం జరుగుతుందంటే వాక్యం పడుతుంది, ఎక్స్పైర్ అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ మన్నా, 63లో వచ్చిన ఈ మన్నా, అది ఏమన్నా? అది సూపర్ న్యాచురల్ మన్నా అది. హల్లెలూయా. ఇది ఆ స్థలంలో పెట్టబడినప్పుడు, అంటే వధువులో పెట్టబడినప్పుడు ఏం జరుగుతుంది? అది కుళ్ళిపోవటమో ఎండిపోవటమో ఎక్స్పైర్ అవటమో లేదు, నిరంతరం ఉబ్బుకుతూనే ఉంటుంది, ఎప్పుడు జీవాన్ని కలిగే ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతా ప్రియులారా? అందుకే 7 సంఘ కాలాలు నిలిచి ఉన్నంత వరకు, గమనించారా? మొదటి గుడారం నిలిచి ఉన్నంత వరకు రెండవ గుడారము యొక్క ప్రభావం మన మీద పడదు. ఆ స్థలంలోకి మనకి ప్రవేశం లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే 7 సంఘ కాలాలు ముగించబడతాయో, ఆమేన్, దేవుని కుమారుడి పరిచర్య ముగించబడుతుందో, ఆ తర్వాత వస్తుంది మనిషి కుమారుడి పరిచర్య, ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ. ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీలోనే 3 ఇడుపు జరుగుతుంది. అర్థమైందా? ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీలోనే 7 సీల్ ఓపెన్ అవుతుంది, 3 ఇడుపు జరుగుతుంది, వాక్యం తెరవబడుతుంది, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ప్రభావం మొత్తం ఇప్పుడు సంఘంలోకి వస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు గమనించండి, 3వ ఈడ్పులో నేను ప్రకటించిన కొన్ని కార్యాలు ఉన్నాయి. రిజరక్షన్గా నేను ప్రకటించా. ప్రవక్త చేపకి పునరుద్ధానం ఇచ్చాడు, రిజరక్షన్ జరిగింది అక్కడ. రిజరక్షన్ జరుగుట అనగా అదే దేవుని యొక్క ఆఖరి భాగం. ఎవ్వరు కూడా పునరుద్ధానాన్ని ఇవ్వలేడు. ఒకవేళ నీ జీవితంలో జరిగిందంటే నిన్ను ఏమని పిలిచినా నీకేమైంది అంటావు? అర్థం చేసుకుంటున్నారా? యేసు తిట్టించుకోలేదా? ప్రవక్త అన్నాడు, విమర్శని స్వీకరించని వాడి భక్తిలో లోపము ఉన్నది అన్నాడు. అసలు అది ఎక్కడ ప్రారంభించబడింది? మెస్సయ్య. ఆ విమర్శలో పరిపూర్ణుడు ఆయన. ఎంత పరిపూర్ణుడు తెలుసా? మాటలతో మాత్రమే కాదు, సిలువ కేసి కొట్టారు, దిగంబరిగా వ్రాలాడదీసి. ఎవరు కొట్టింది? అన్యులు కాదు. అక్కడ ఏం జరుగుతుంది? ప్రత్యక్షతల మధ్యలో పోరాటం. ఇప్పుడు చెప్తాను, వినండి. నేను దాంట్లో నిదానికి వెళ్దాం. మనం ఈ కవలలు ఎలా వచ్చారంటే, ఒక్కసారి మనం వెళ్ళిపోదాం ఆదికాండంలోకి. మనం వెళ్ళి మనం జాగ్రత్త గమనించుకుంటాం. తప్పండి, అది చూస్తే మనకు బాగా అర్థమవుతుంది దాని గురించి. ఆదికాండము 25వ అధ్యాయము, చాలా జాగ్రత్తగా వినండి. ప్లాట్ఫామే పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం. 25వ అధ్యాయం 21వ వచనము. ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినడు గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి. ఇప్పుడు గమనించండి, ఎన్నో సంవత్సరాల నుంచి మరి శారా ఎలాగైతే గొడ్రాలో, హల్లెలూయా, రిబ్కా కూడా గొడ్రాలే. ఈ రిబ్కా గొడ్రాలు కాబట్టి ఇస్సాకు మొరపెట్టాడంట. ఇస్సాకు ప్రార్థించుట బట్టి రిబ్కాకి గర్భం తెరవబడింది. దేవుడి గర్భాన్ని తెరిచాడు. దేవుడి గర్భాన్ని తెరిచిన పిదప రిబ్కాలు ఇప్పుడు 2 ఉన్నారు. ఒకరేమో
అసలుకే ఈయన ప్రార్థించాడు, ప్రభువా నాకు పిల్లలు లేరు ప్రభువా, పిల్లల్ని ప్రభు అని ప్రార్థించాడు. సరే, దేవుడు ప్రార్థన పిల్లల్ని ఇచ్చాడు. ఒక్కరిని కాదు, ఇద్దరిని ఇచ్చాడు. ఇద్దరిని ఇస్తే చాలా సంతోషంగా ఉంది. రిబ్కా చాలా హ్యాపీగా ఉంది. ప్రభువా చాలా థ్యాంక్స్ డాడీ, నువ్వు మాట ఇస్తే మాట తప్పవు ప్రభువా, సంతానమును అభివృద్ధి చేస్తానన్నావు. ఇస్సాకేమో పుట్టాడు. అందరూ ఏమనుకుంటున్నారు? అబ్రాహాములో నుంచి జనములు వస్తాయి అనుకుంటున్నారు. ఆకాశంలో నక్షత్రాల వలె, సముద్రం దగ్గర ఇసుక రేణుల వలె ఉంటారని దేవుడు ఎప్పుడో చెప్పాడు అబ్రాహాంకి. కానీ ఇస్సాకేం పిల్లలు పుట్టట్లా. వాగ్దానం ఏమో ఇచ్చాడు. ఇస్సాకేమో ప్రార్థిస్తున్నాడు, ఏంటి ప్రభువా మా నాన్నకి వాగ్దానం ఇచ్చావు, ఏమని ఇచ్చావు? చిన్న వాగ్దానం కాదు అది, నేను ఇస్తానని చెప్పలా, నీకు ఇస్సాకుని ఇస్తానని చెప్పలా. అక్కడ విషయం ఏంటి? ఇస్సాకుని కాదు నేను ఇస్తానన్నది. ఇస్సాకు ఒక్కడే కాదు, ఆకాశంలో నక్షత్రాల వలె నీ సంతానం ఉండిద్ది, ఇసుక వలె నీ సంతానం ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. పుట్టక ఒకగానొక కుమారుని ఇస్సాకు పుడితే ఈ ఇస్సాకు పిల్లలు పుట్టట్లా. ఎలా ఉండేది చెప్పండి ఒకసారి? అబ్రాహాము పుడుతున్నారు, కానీ అబ్రాహాము చూస్తున్నాడు, ఒరే నా ద్వారా పుడితే ఉపయోగం లేదురా. ఇష్మాయిల్ ద్వారా పుడుతున్నారు, హల్లెలూయా. కెతూరా ద్వారా 6 మంది పుట్టారంట. ఒక్కడ పుట్టల ఇక్కడ ఇస్సాకి, ఒక్కడ పుట్ల అబ్రాహాముకి 6 పుట్టారు. ఇటు పక్క 60 మంది పుట్టిన ఉపయోగం లేదు. ఇస్సాకు ద్వారానే వాగ్దానం వెళ్తుంది. ఇస్సాకులో నుంచే జనము రావాలా. అంటే ఎలక్టెడ్ సీడ్, ఏర్పరచబడిన, ఎన్నిక చేయబడిన, వాగ్దానం చేయబడిన వ్యక్తిలో నుంచే సంతానం రావాలా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రాహాము నాపలా కానీ ఇస్సాకు నాపాడు. ఇప్పుడు ఇస్సాకు ప్రేయర్ చేస్తున్నాడు, ప్రభువా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పిల్లల కోసం కాదు, ఇక ప్రార్థన ప్రామిస్ని బట్టి ప్రేయర్. నాన్న నువ్వు వాగ్దానం చేసావు కదా. ఇప్పుడు భారం అబ్రాహాములో నుంచి ఇస్సాకులోకి వెళ్ళింది. ఏ భారము? ప్రామిస్డ్ భారం. వాగ్దానము ద్వారా వస్తున్న భారము అబ్రహాం అప్పుడు దాకా పడ్డాడు. నీకు అనుభవం లేదు లేరా నా కొడక, ఇప్పుడు తెలిసింది లేరా నీకు అన్నాడు. పిల్లలు పుట్టకపోతే ఎలా ఉండిద్దో, దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చకపోతే ఎలా ఉండిద్దో, ఆ భారం, ఆ బడ్డను, ఆ బాధ, ఆ విధానము ఇప్పుడు తెలీదు, దిగు తెలిసిద్ది. ఒడ్డు నుండి మాట్లాడితే అట్టరానా? నీళ్ళల్లో దిగి దాని లోతెంతో చూడు. సంఘం బయట ఉండి చూడకూడదు, సంఘంలోకి వెళ్ళి బోధిస్తూ విశ్వాసులు మాట్లాడుతున్నప్పుడు, కొన్ని ఫేస్ అవుతున్నప్పుడు, మనం వాక్యం బోధిస్తున్నప్పుడు, సాతాను కొడుతున్నప్పుడు, అది బయట ఉండి మాట్లాడకూడదు, లోపల దిగి మాట్లాడాలి, అనుభవంతో మాట్లాడాలి. హల్లెలూయా. అబ్రాహాము అంటున్నాడు ఈ మాట, నానా దిగి మాట్లాడరా నాయన. ఇప్పుడు ఎప్పుడైతే అబ్రహాములోను వాగ్దానం ఇంకా అబ్రహాంలో లేదు, అబ్రహాం అయిపోయింది. అర్థమైందా మీకు? ఇస్సాకుతో అబ్రహాం యొక్క పని ముగిసింది. అతను బయటకు వచ్చాడు చక్కగా. అమ్మయ్యా, ఇంక వీడి పని ఈ భూమి మీద దేవుడి కానీ నా మీద లేదు, ఇప్పుడు నా పని ముగిసింది. మోరియా పర్వతం మీద, ఆ దేశానికి వెళ్ళినప్పుడు పర్వతం మీద ఏం జరిగింది? ఈయన బాగా ప్రేమించాడు. ఇస్సాకుని ఈమంటే వెంటనే ఇవ్వడానికి కూడా వెనుదిరగలేదు. నా కుమారుడైన అబ్రహామా, నువ్వు ప్రేమించిన నీ కుమారుడని ఇవ్వడానికి మరి వెనుదిరగలేదు కాబట్టి మరి నువ్వు చంపొద్దులే అని దేవుడు యెహోవా ఈరేగా ఉండి పొట్టేళ్ళు ఇచ్చాడు. చక్కగా మరి దాన్ని చంపాడు, అయిపోయింది. అక్కడితో ప్రేమతో గెలిచాడు. ఇక్కడితో అబ్రహాం యొక్క చాప్టర్ క్లోజ్. అబ్రహాముతో ఇంక దేవుడికి పనేం లేదు. గమనిస్తున్నారా? అబ్రహాం యొక్క విశ్వాసం ఆగిపోయింది. ఇప్పుడు ఎవరి పని? అబ్రహాము లోపల నుంచి ప్రయాణించిన ఈ విశ్వాసపు యొక్క విత్తనము ఇప్పుడు పని చేయాలా. ఆ విశ్వాసం ఎదురు చూసే మార్గం దేవుడు ఇవ్వడు. ఇస్తానని చెప్తాడు కానీ ఇవ్వడు. వాగ్దానం చేస్తాడు కానీ వెంటనే ఇవ్వడు. రేపే పుట్టబోతున్నట్టుగా చెబుతాడు కానీ ఇవ్వడు. ఎదురు చూస్తాడా లేకపోతే పడిపోతాడా? ఏం జరుగుతుంది? అబ్రహామును దేవుడు చెక్కినప్పుడు ఎటువంటి విశ్వాసంతో చెక్కాడో ఈ గుణం మొత్తము తన సంతానంలో ప్రయాణం చేయాలా. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు వెయిటింగ్. పెళ్లి చేసుకొని 40 ఏళ్ళు అయిందంట. హల్లెలూయా. 40 ఏళ్ళనా పిల్లలు పుట్టి? 40 ఏళ్ళకి పిల్లలు పుట్టింది. పెళ్ళి 40 ఏళ్ళకి పుట్టారండి పిల్లలు. సంవత్సరం అయింది. ఏమనుకున్నాడు మామూలుగా తన మనసులో? అబ్రాహాముకి దేవుడు మా నాన్నకి వాగ్దానం ఇచ్చాడు, ఆ నిజమైన ఎలక్టెడ్ సీడ్ వచ్చింది, ఎన్నిక చేయబడిన రిబ్కా నా దగ్గరికి వచ్చింది, ఇంకా వెంటనే పిల్లలు పుడతారు, మా సంతానం ఒకటి కాదు, నేను పుట్టింది ఎలా పుట్టా? శరీరం మారిన తర్వాత పుట్టా.
సూపర్ న్యాచురల్ బిలీవర్ నేను, అతీతమైన విశ్వాసి, అతీతమైన కుమారుడు నేను, వాళ్ళందరూ మామూలుగా పుట్టారు, నేను అతీతంగా పుట్టాను నేను అని బాగా ఆనందపడుతున్న క్రమంలో సంవత్సరం అయిందంట, పిల్లలు లేరు. 2 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. 3 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. ఇంకా మోకాలు బాట పట్టాడు. ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాడు? ట్రాన్స్ఫర్ అయిపోద్దిలే, ఊరికే వారసత్వం ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనుకున్నాడు. నాన్న యొక్క ట్రాన్స్ఫరేషను, నాన్న యొక్క విశ్వాసం వెంటనే చుపుక్కని దుబ్బుకుదేమో, నా లోపల వెంటనే దొరి పవర్ఫుల్ మ్యాన్ అయిపోతానేమో అనుకున్నాడు. హల్లెలూయా. సేమ్ బర్డెన్. గమనించండి, ఏ బర్డెన్ అయితే అబ్రహాం లోపల ఉందో, ఎలా వేదన పడ్డాడో, ఎలా మీరు గమనించండి. రెప్కా ప్రార్థించట్లేదు అక్కడ. చదవండి, మీరు చదవండి ఒకసారి, చదవండి, భలే క్లారిటీగా ఉంది బైబిల్. ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఎవరు వేడుకున్నారు? అబ్రహాం ఎలాగైతే వేడుకున్నాడో, ఇప్పుడు ఇస్సాకు పని, వేడుకునే పని, వాగ్దానం బట్టి ప్రార్థించే పని ఇప్పుడు ఇస్సాకు పని అయిపోయింది. ఇప్పుడు హల్లెలూయా. సంవత్సరాలు పెరిగే కొందికి వాగ్దానం జ్ఞాపకం వస్తుంది. ప్రభువా, వాగ్దానం మీద నాయన, నా గర్భంలో నుంచి ఎంతోమంది ప్రజలు రావాల్సి ఉన్నది. ఆ కెతూరా పక్కన మా నాన్న ఒకటే పిల్లలకు అంటున్నాడు, ఒకడు మారితే ఒకడు, అరే ఎత్తుకొర ఇస్సాక అంటున్నాడు. నీ అమ్మ, నా కొడుకేమో కాదాయా, నా బిడ్డేమో కాదాయా, నాకు వస్తానన్నాడేమో రాలేదాయా, వాగ్దానం ఏమో ఎదురు చూస్తున్నది, మా నాన్నేమో నాకు పిల్లలు ఇస్తున్నాడు. గమనిస్తున్నారా? సిచ్యువేషన్ గమనించండి పిల్లారా. అక్కడ ఏం జరుగుతుందో మీరు గమనించండి. అక్కడ దేవుడు పరీక్షిస్తున్నాడు ఇస్సాకుని. ఎదురు చూస్తాడా చూడడా, వాగ్దానం కొరకు ఉంటాడా ఉండడా, వాళ్ళ నాన్నలో ఉన్న అబ్రహాం యొక్క విశ్వాసము ఇక్కడ ప్రయాణం చేస్తుందా లేదా. ఆమేన్. గాడ్ ఈజ్ చెకింగ్. దేవుడు ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన పరీక్షించడానికి ఇష్టపడతాడు. ఆమేన్. ఇప్పుడు ఇస్సాకు ప్రార్థించి 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 చివరికి 40 ఏళ్ళకి పెళ్ళైన 40 ఏళ్ళకి పెళ్ళైంది. 40 ఏళ్ళకి పిల్లలు పుట్టారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మొత్తానికి బాగా గొడ్రాలై ఎదురు చూసిన తర్వాత దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. పిల్లల్ని పడినమ్మటే చాలా సంతోషంగా ఉంది. ప్రభువా, వాగ్దానం నెరవేరుతుంది, నువ్వు మాట తప్పని వాడవు నాయనా, నువ్వు యెహోవా ఈరే తండ్రి, నువ్వు సమకూర్చువాడు ప్రభు అని బాగా ఇస్సాకు ఆనందపడుతున్నాడు. ఇక్కడే సరైన విధానము రావటం ప్రారంభమైనది. గాడ్స్ ప్లాన్ ఇప్పుడే ప్రారంభించబడినది. అబ్రహాము జీవితంలో ఏమో ఇష్మాయేలు వచ్చాడు, ఇస్సాకు వచ్చాడు, కెతురా పిల్లలు వచ్చారు. 3 స్త్రీలలో నుంచి 3 సంతానాలు వచ్చాయి. విశ్వాసి, అవిశ్వాసి, వేషధారి. ఇప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక 3తో ఉండకూడదు. గమనిస్తున్నారా? దేవుడు ఎప్పుడు కూడా ఆయన 3 గుంపులు కలిగి ఉన్నప్పటికీ ఆయన 3 గుంపుల్లో ఫిల్టరైజేషన్ చేయడు. ఒక గుంపుగా ఉన్న విశ్వాసి గుంపులో నుంచి ఆయన ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటాడు. ఆమేన్. దేవుడు ఫిల్టరైజేషన్ కోరుకుంటాడా లేదా? గాడ్ ఆల్వేస్. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఎల్లప్పుడూ జల్లెడ పడతాడు, వడపోత పడతా ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి పిల్లారా, ఇప్పుడు ఇస్సాకుకి దేవుడు ప్రార్థన విని, ఇస్సాకు ప్రార్థన విని గర్భం తెరిచాడు. ఈ గర్భంలో 2 పిల్లలు పడ్డారు. ఈ పిల్లలు పడిన మొదలుకొని వాళ్ళు ఎదిగే కొందికి ఒకటే బాధ. ఇస్సాకు బాధ కాదు ఇప్పుడు బాధ అంతా రెప్కాకు పడింది. ఈ రెప్కా ఒకటే ప్రార్థన చేస్తుంది, ప్రభువా నువ్వు పిల్లల్ని ఇచ్చావు బాగానే ఉంది, నువ్వు సంతానం ఇచ్చావు బాగానే ఉంది ప్రభువా, కానీ ఈ గర్భంలోని బిడ్డలిద్దరూ ఒకటే ఫైటింగ్, ఒకటే ఏంది, చిన్నపిల్లలు కొట్టుకుంటారు, గర్భంలో కొట్టుకుంటారు. తల్లి గర్భంలో ఉండి 2 జనములు కొట్టుకుంటున్నారు, జనపదములు 2 కొట్టుకుంటున్నారు లోపల కూర్చొని. 2 తల్లి గర్భంలో ఉండి కొట్టుకుంటుంటే ఈ కొట్టుకునే దెబ్బలు అంట రెప్కా గర్భాన్ని తగులుతున్నాయి అంట. ఆ పొట్టకి ఈ మూల ఆ మూల తగిలి ఒకటే నొప్పులు వస్తున్నాయి అంట. ఇంకా ప్రార్థనలోకి వెళ్ళిపోయింది. ఏమో నా వల్ల కాదు, నా ప్రాణం పోతే బాగుండు, అక్కడ ఉన్న మాట, నేను బ్రతకడం వ్యర్థం ప్రభువా, దయచేసి నా ప్రాణమైన తీసుకో ప్రభువా, నాకెందుకు వచ్చావు ఈ పిల్లలు అంటే ఏమంటుంది, మాకు ఈ వాగ్దానాలే వద్దులే నాయనా. బడ్డెన్ ఊరికే లేదు, వాగ్దానం ద్వారా పుడుతున్న ప్రజలు ఎలా వస్తున్నారు, ఒకటే ఇబ్బంది, ప్రాణమైనా బాగుండి ప్రభువా, ఈ పిల్లలతో ఒకటే గోల,
అని అనుకుంటుంటే దేవుడు చెప్పారంట, ఆ ప్రత్యక్షత ఇప్పుడు ఇప్పుతున్నాడు. అప్పుడు దాకా 2 జనములకు వచ్చిన బయలుపాటు లేదు. అప్పుడు దాకా ఏమనుకుంటున్నారు? బయట స్త్రీలు వచ్చారు, కంచర్ గాడిద, కెతూరా వేరే ఐగుప్తురాలు, ఐగుప్తురాలు, అలాగా సంతానం వేరేలాగా ఉంది అనుకుంటున్నారు. కానీ మొట్టమొదటిసారిగా ఎన్నిక చేయబడిన ఇస్సాకులో నుంచి, ఎన్నిక చేయబడిన రెబ్కాలో నుంచి ఇప్పుడు పిల్లలు పుడుతున్నారు. గమనించండి, కవలలో ఉద్యమం ఇప్పుడు రెబ్కాలో ఉంది. నిజమైన మెసేజుల్లో నుంచే, ఎన్నిక చేయబడిన గర్భంలో నుంచే ఇప్పుడు 2 పుడుతున్నారు. అర్థమైందా మీకు? ఎన్నిక చేయబడిన గర్భంలో నుంచి 2 పుడుతున్నారు. ఇప్పుడు కవలలు, ఉజ్జీవాన్ని కవలలు వస్తాయి. ఇప్పుడు ప్రొడ్యూస్, రివైవల్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ద ట్విన్స్. ఎప్పుడు కూడా ఉజ్జీవము కవలను పుట్టిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు లోపల నుండి ఒకటే కొట్టుకున్నప్పుడు, నా ప్రాణం పోతే బాగుండి ప్రభువా, నాకెందుకు ఇచ్చావు నాయన ఈ పిల్లలని ఒకటే ఏడుస్తుంటే, ఆయన రెవల్యూషన్ ప్రత్యక్షత బయలుపరిచాడంట. ఏం జరగబోతుందో బయలుపరిచాడంట. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంటే, నీ లోపల 2 జనములు ఉన్నాయి. నేను చిన్నవాడిని ప్రేమించాను, పెద్దవాడిని ద్వేషించాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఈ చిన్నవాడు తెలియదు, పెద్దవాడు ఎవడో తెలియదు గర్భంలో ఉన్నంతసేపు. హల్లెలూయా. గర్భములో నుంచి అంటే ప్రసవ నొప్పులు కలిగి బయటికి వచ్చేదాకా ప్రవక్త అన్నాడు, అండర్ ద ప్రెషర్, ఒత్తిడి కింద నీ స్వభావాలు బయటపడతాయి అన్నాడు. ఒకవేళ బాగా ఒత్తిడి నాకు వచ్చినప్పుడు, గమనించండి, నేను బాగా ప్రెషర్లో ఉన్నప్పుడు, నన్ను బాగా అందరు తిట్టి బాగా నన్ను అన్నప్పుడు, నన్ను తిట్టినప్పుడు, నేను బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎవరైనా కొట్టాను అనుకో, అదే నా స్వభావం. గమనిస్తున్నారా? నేను బాగా ఒత్తిడిలో ఉండి ఏదైనా తప్పు పని చేశాను అనుకో, ఐ విల్ డు సిన్, నేను పాపం చేశాను అనుకో, అది నా స్వభావం. ప్రవక్త అండర్ ద ప్రెషర్, ఒత్తిడి కింద మనుషు స్వభావాలు బయటపడతాయి అన్నాడు. అందరిలో పడవు. మీరు ప్రేమతో కలిసిపోయి అందరితో తిరుగుతూ అందరితో బాగుంటే నీ స్వభావం బయటపడదు. నువ్వు అలాగే బాగున్నాను అనుకుంటావు. ప్రవక్త అన్నాడు, ఒత్తిడి రాని, నీ జీవితంలో కొన్ని వ్యతిరేకమైన సందర్భాలు రానివ్వు, నువ్వేంటో అప్పుడు అర్థమైద్ది. ప్రసన్నపు రాని, ఎవడు పెద్దోడో, ఎవడు చిన్నోడో, ఎవడు ఎన్నిక చేయబడ్డాడో, ఎవడు ద్వేషించబడ్డాడో అర్థమైంది ఇప్పుడు. అప్పుడు దాకా ఎవరో తెలియట్లా. గర్భంలోనే ఇస్సాకు ఉన్నాడు, క్షమించండి, గర్భంలోనే యాకోబు ఉన్నాడు, గర్భంలోనే యేసేపు ఉన్నాడు. చిన్నవాడు పెద్దవాడు లోపలే ఉన్నాడు. కానీ రిబ్కా డోంట్ నో. సంఘానికి సేవకుడు తెలియట్లా ఏం జరుగుతుందో సంఘంలో. ఏంటబ్బా కొట్టుకోనిలే. కానీ ఒక బయలుపాటు ఉంది సంఘానికి, సేవకుడికి. గమనించండి, బ్రదర్ బ్యానంకి బయలుపాటు ఉంది. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు నిజమైన వ్యక్తో, కవలలలో పుడుతున్న వాళ్ళు ఎవరో, సంఘములో ఉంటుంది ఎవరో, ఎవడు సర్ప సంతానమో, ఎవడు దేవుని సంతానమో ఖచ్చితంగా పాస్టర్ ఎరిగి ఉండాలి. ఎలా ఎరగాలి? ఆ వాక్యాన్ని, ఈ దినపు ప్రత్యక్షతను అంగీకరించి దాని శరీరం అవ్వాలి ప్రభువా, నా జీవితంలో భాగం అవ్వాలి ప్రభువా అని ప్రార్థిస్తున్న వారు మాత్రమే దేవుని సంతానం. కానీ వాక్యాన్ని వాక్యముగా తీసుకొని అక్షరానికి పరిచారకులుగా ఉండి అక్షరాన్ని మనసులో తీసుకొని వాక్యాన్ని ఎక్కించుకుంటున్న వాళ్ళు మాత్రము సర్ప సంతానం. అర్థమైందా? అందుకే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం ఏం జరుగుతుందో. ఈ గర్భం అనే సంఘం, ఈ సంఘంలో 2 పిల్లలు ఎదుగుతున్నారు, 2 జనాలు ఎదుగుతున్నాయి. 2 generations, 2 nations. హల్లెలూయా. ఎదుగుతున్నంత కాలం అర్థం కాల ఎవరు పెద్దోడో ఎవడు చిన్నోడో. ఎందుకంటే అక్కడ క్లూ ఇచ్చాడు ఆయన. వాడు ఎలా ఉంటాడంట? రోమాలు కలిగి ఉంటాడు. ఏమే భౌతిక రూపాన్ని బట్టి గుర్తుపట్టుట. ఎవడిని దేవుడు ద్వేషించాడో భౌతిక రూపాన్ని బట్టి గుర్తుపట్టేది అప్పుడు. ఆమేన్. దట్స్ ఎ రెవల్యూషన్. ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు కాదు, రెబ్కాకి. హల్లెలూయా. సంఘానికి ఇచ్చాడు, వధువుకి ఇచ్చాడు ఆయన. వధువు గుడారంలో ఎవరు పుడుతున్నారో ఎవరు గుర్తుపట్టాలి? బ్రైడే గుర్తుపట్టాలా? ఎవరు ఏంటో ఏ జన్మ గుర్తుపట్టేది బ్రైడే. హల్లెలూయా. ఇప్పుడు గర్భంలో కొట్టుకునే పిదప ప్రసవ నొప్పులు వచ్చాయి, బిడ్డని కన్నది. హల్లెలూయా. ఈడు వెళ్ళిపోతుంటే ఇక్కడ యాకోబు యేసావు ఎందుకు ఫైటింగు? మీరు చెప్పండి చూద్దాం.
అసలు యాకోబు ఏసావు ఎందుకు కొట్టుకున్నారు చెప్పండి మీరు? వాళ్ళకు తెలుసా వీళ్ళిద్దరు వ్యతిరేకులని? వాళ్ళకు తెలుసా వాళ్ళిద్దరు రే నువ్వు చెడ్డోడు నేను మంచోడిని, దేవుడు నన్ను ప్రేమించాడు, నేను ద్వేషించాడు, ఇద్దరు కొట్టుకుంటున్నారా? హల్లెలూయా. గర్భంలో ఉన్నప్పుడే కొట్టుకుంటున్నారంట. గర్భంలో ఉన్నప్పుడే కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు? జ్యేష్ఠ హక్కు కోసం. మీరు బైబిల్ గమనించండి. మడిమని పట్టుకున్నాడంట, పోమాకరా నువ్వు వేసావని. ఇక్కడ బైబిల్ దేవుడు ఏమన్నాడు? పెద్దోడిని ద్వేషించానన్నాడా? యాకోబు ఏమనుకుంటున్నాడు? అరే తొందరగా వెళ్తే జ్యేష్ఠ హక్కు నాదే, పెద్దోడిదే జ్యేష్ఠ హక్కు, పోమాకరా నువ్వు అని. దేవుడు అపాయింట్మెంట్ వాడు వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి వాడు. ఎందుకంటే వాడు ద్వేషించబడి వాడు. పెద్దోడు ఎప్పుడు కూడా ద్వేషించబడి వాడే. అంతేనా కాదా? కయ్యూని పెద్దోడు, చిన్నోడు హేబేలు. కానీ చిన్నోడికి పెద్దోడు దాసుడు, పెద్దవాడు చిన్నోడికి దాసుడు. అంతేనా? చిన్నోడని యాకోబుకే ఏశావు దాసుడు. ఇక్కడ ఈ బైబిల్ గమనించండి. వాడి గర్భంలోంచి బయటికి పోతుంటే ఎందుకు పోతావరో నువ్వు అని వాడు మడిమని పట్టుకున్నాడట. అయినా వాడు ఆగలా. వాడు దూకి నేను మాత్రం సర్పసంతానమే, నేను నా ఒత్తిడిలో నేను బయట పడాల్సిందే అనుకొని యాకోబు లాగినా ఆగలేదంట. బైబిల్ చెబుతుంది అక్కడ. మడిమని పట్టుకుని ఆగురా నేను పోతానంటే దేవుడి మాట ప్రకారం అక్కడ సెలవు అయిపోయింది కదా, ఆర్డర్ అయిపోయింది ఆల్రెడీ, రెవల్యూషన్ బయటకు వచ్చింది ఆల్రెడీ. రిబ్కాకి ఎప్పుడో ప్రత్యక్షత బయటకు వచ్చింది. ఇప్పుడు వెంటనే ఎప్పుడైతే రక్తముతో నీరుతో జీవముతో బిడ్డలిద్దరు బయటకు వచ్చారో ద ఫస్ట్ క్వశ్చన్ రిబ్కా అడిగింది, ఎవరు మొదటి వాడు? చూడగానే ఎంట్రికలు అంట రొమ్ము మీద, ఈడే. ఏంటి ఈడే అంటున్నావు అంటే చెప్పకూడదులే అన్నంట. ఊరే ఇదేందిరా చెప్పకూడదేంటి? ఏంటి నేను ఏదో అనుకున్న మనసులో ఏదో నువ్వు దాచిపెడుతున్నావు. రిబ్కా చెప్పు ఏం జరిగిందంటే పెద్దోడులే అంటుందంట. రిబ్కాకు మాత్రమే తెలుసు వాడు ఎవడో, వధువుకు మాత్రమే తెలుసు వాడు ఎవడో. వాడు ఎక్కడన్నా ప్రాకని, వాడు ఏ మూలను దాక్కొని, హల్లెలూయా, వాడు సంఘములైనా ఉండని గుర్తుపట్టే విధానము రిబ్కా తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు వాడు పుట్టగానే గుర్తుపట్టిందంట, యాస్ ఈడేరా. ఏంటి రిబ్కా వీడన్నావంటే వాడు ఎర్రగున్నాడా? ఉన్నాడు. ముందు అర్జెంటుగా రోమాలు ఉన్నాయా? ఎంట్రికలతో ఏం పని? పుట్టినప్పుడు ముద్దు పెట్టుకోక పిల్లోని తీసుకొని, ఏం తల్లివమ్మ నువ్వు, తొందర చిన్నోని అంటుందంట. చిన్నోని తెగ ముద్దులు పెట్టుకుందా. అబ్బా కృప కలిగిన వాడా, ప్రేమించిన వాడా, ప్రేమించబడిన బిడ్డ, అన్నీ ముద్దులు పెట్టుకుందంట. పెద్దోడిని తీసుకమ్మాయి అంటే కొద్దిగా పక్కన పెట్టలేను, పాలేని అమ్మాయి కనీసం. ఇప్పుడు గమనించండి, దేవుడు ఏమని నియమించాడంటే రిబ్కా యాకోబుకి పాలివ్వాలి, ఏసావుకి పాలివ్వాలి. నీతిమంతుడికి వర్షం కురవాలా, అనీతిమంతుడికి వర్షం కురవాలా. హల్లెలూయా. గమనించండి, ఈ పాలు, ఈ సువార్త, రిబ్కా ఇస్తున్న పాలు, వధువిస్తున్న సువార్త. హల్లెలూయా. వీడు తాగాల, వాడు తాగాల. బ్రదర్ బ్యానం వాక్యం వీడు నమ్మాలా, వాడు నమ్మాలా. కొద్దిగా పెరిగిన తర్వాత ఇప్పుడు మాంసం యాకోబు తినాలా, ఏసావు కూడా తినాలా. హల్లెలూయా. ఇప్పుడు గమనించిన పిల్లారా, ఈ కవలలు ఎదుగుతున్నప్పుడు ఆల్వేస్ ఫైటింగ్. ఎందుకు యాకోబు ఎప్పుడు చూసినా జ్యేష్ఠ హక్కు అడిగేవాడంటే, అతను పుట్టుకతో ఎంత పుట్టాడు? నేను తొందరగా వెళ్తే బాగుండరా. మొదటిగా జ్యేష్ఠ హక్కు పొందితేనే వాగ్దానాలు నా వెంట వస్తాయి. అబ్రహాము కలుగున్న వాగ్దానములు, మా నాన్నగారు కలుగున్న వాగ్దానములు నా వెంట రావాలంటే నేను జ్యేష్ఠుడిగా పుట్టాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవుడు యాకోబుని జ్యేష్ఠుడిగా పుట్టించలేదు? ఎందుకు ఏశావుని పెద్దోడిగా పుట్టించాడు? ఒకవేళ యాకోబు జ్యేష్ఠుడిగా పుట్టినట్లయితే అక్కడ మోసం చేసే విధానం ఉండేది కాదుగా. జ్యేష్ఠ హక్కు కోసము మోసాలు ఎందుకు? జ్యేష్ఠ హక్కు కోసము దొంగతనాలు ఎందుకు? జ్యేష్ఠ హక్కు కోసము గొర్రెలు ఎందుకు? జ్యేష్ఠ హక్కు కోసము అన్న దగ్గర తగాదాడు బయటకు వెళ్ళిపోవడం ఎందుకు? వాళ్ళ మామగారు ఊరికెందుకు? అసలు జ్యేష్ఠుడిగా పుడితే ఇవన్నీ అయిపోతాయి కదా.
గమనించండి మార్గాన్ని. జ్యేష్ఠ హక్కులో భాగం అవ్వాలంటే వాడు మొదటిగా నిందల పాలు అవ్వాలి. వాడికంటూ కొన్ని పేర్లు పెట్టబడాల. అరే దొంగలి గుహం, అరే దొంగలించువాడా, అక్రమం చేయువాడా, అరే యాకోబు మోసగాడా, ఇవన్నీ పేర్లు సంతోషంగా ఉన్నాయి యాకోబుకి. అబ్బా, నువ్వు మోసగాడన్నా పర్లా కానీ జ్యేష్ఠ హక్కు ఉంది, దొంగన్నా పర్లా జ్యేష్ఠ హక్కు ఉంది, అక్రమన్నా పర్లా వాక్యం ఉంది, నువ్వేదన్నా పిలుచుకో. ఐ హ్యాడ్ ద వర్డ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ ఐ హ్యావ్ ఎలక్టెడ్. జగత్ పునాది వేయబడక మునిపే నేను ఎన్నిక చేయబడ్డా. ఏ సందర్భం వచ్చినా సరే ఆకలేస్తుంది అన్నాడు అనుకో, ఆకలేస్తుందంటే చాలు జ్యేష్ఠకిస్తావా అనేవాడంట. అరే అన్నం పెట్టడానికి కూడా జ్యేష్ఠకేంట్రా, అది ఇస్తేనే అన్నం పెడతా. ఎర్రెర్రగా ఉంది కూర, బాగా ఆకలేస్తుంది, జ్యేష్ఠకిస్తావా, ఇచ్చేస్తా పోరాడంట. కూర కోసం జ్యేష్ఠ హక్కును అమ్ముకున్నాడు. ఎందుకు అమ్ముకున్నాడు? ముందు వాడికి ఆ విలువ తెలియదు. ఎన్నికలో ఉన్నవాడికి దాని విలువ బాగా తెలుసు. ఎన్నికలో ఉన్నవాడికి వాగ్దానముల యొక్క భారం తెలుసు. ఆ వరుస నాలో రావాలి. ఆయన యాకోబు దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా, అబ్రాహాము దేవుడిగా పిలువబడాలి. ఆయన మా తాత దేవుడు ఇప్పుడు నా దేవుడు అవ్వాలి, మా నాన్న దేవుడు ఇప్పుడు నా దేవుడు అవ్వాలి. ఆ వరుస నాలోకి రావాలి ఇప్పుడు. హల్లెలూయా. అందుకే ఎన్నిక చేయబడిన ప్రతి వాడు కూడా ఈ భూమి మీద దూషించబడుతూనే ఉంటాడు. ఎవరి ద్వారా? బయట వాళ్ళ ద్వారా కాదు, సొంత అన్న ద్వారా. ఒకే వాక్యానికి పుట్టిన, ఒకే గర్భంలో నుంచి వచ్చిన, ఒకే వర్తమానంలోంచి వచ్చిన ప్రజల ద్వారా నిజమైన వ్యక్తులు దూషించబడతారు. అది డినామినేషన్ అనుకుంటున్నారా? రెప్కా గర్భం అంటే ఏంటి? మెసేజ్ రివైవల్. అది ఎండ్ టైం రివైవల్. అది డినామినేషన్ ఉద్యమం కాదు నేను మాట్లాడుతుంది. రెప్కా అంటేనే మెసేజ్, రెప్కా గర్భం అంటేనే రియల్ మెసేజ్, నిజమైన వర్తమానం. అది నిజమైన వర్తమానంలోంచి పుడుతున్న ప్రజలకే ఇప్పుడు ఫైటింగ్ స్టార్ట్ అయింది. అర్థమైందా? హవ్వ గర్భములో ఏమో 2 సంతానాలు, వాడు పురుషుడు వేరు, ఆదాము వేరు, హవ్వ వేరు. అర్థమైందా మీకు? డినామినేషన్ ఒకటి, మెసేజ్ ఒకటి. ఒకే గర్భంలో కవలలే, కానీ ఒకటి మెసేజు, ఒక డినామినేషన్. ఆమేన్. అది ఒక వరుస, డోర్. అదొక డోర్, గర్భం ఒక డోర్. అది ఆమేన్. డినామినేషన్ సీడ్, మెసేజ్ సీడ్, సర్పెంట్ సీడ్, గాడ్ సీడ్. ఈ 2 విత్తనాలతో హవ్వ నడిచింది భూమి మీద. అంతేనా? అక్కడ గర్భం తగిలినట్టుగా, గుద్దినట్టుగా, వెనక నుంచి లాగుతున్నట్టుగా ఏమి లేవు అక్కడ. అక్కడ కూడా ప్రత్యక్షల మధ్యలో గొడవలు ఉన్నాయి. అక్కడ కూడా నరహత్య చేయబడ్డాడు హేబేలు. ప్రత్యక్ష ద్వారా ఎప్పుడూ కూడా గొడవలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కాదు గొడవలు వచ్చేది, కొత్తగా ఇప్పుడు గొడవలు రావటం లేదు. ఇది ఎప్పుడు జరిగింది? ఆది కాండములో మొట్టమొదటిగా నరహత్య చేయబడింది దేనికోసం? అబౌట్ ద రెవల్యూషన్, ప్రత్యక్షత గురించే గొడవ. తగాదాలు గొర్రెల కోసం కాదు, ఆస్తి కోసం కాదు. అక్కడ హేబేలు నా గొర్రెలు కయ్యను ఎందుకు లాక్కున్నావు? కయ్యను నా గొర్రెలు నాకే అని అడగల. లేదా కయ్యను యొక్క భూమి హేబేలు లాక్కోలా. అంటే బంధుతో తగాదో, ఆస్తులు తగాదో అక్కడ వాళ్ళిద్దరికి జరగల. ప్రియులారా, ఏం జరిగింది అక్కడ? ఒకే దేవుని గూర్చిన 2 బయలుపాటులు. అర్థమైందా? దేవుడు ఒక్కడే, కానీ దేవుడిని అర్థం చేసుకునే విషయంలో, దేవుడి దగ్గర నుంచి పొందే ప్రత్యక్షత విషయంలో గొడవ జరిగింది. గమనించండి, నిజమైన వ్యక్తి చంపబడ్డాడు, నిజమైన వ్యక్తి కొట్టబడ్డాడు, నిజమైన వ్యక్తి చంపబడ్డాడు, నిజమైన వ్యక్తి యొక్క రక్తము కేకలు వేసింది. హల్లెలూయా. ఎవరిది పై స్థానంగా ఉంది? సజీవంగా ఉండిన కయ్యని స్థానమే పై స్థానంగా ఉంది. అంతేనా? టవర్లు డినామినేషన్ ఎలా ఉంటారు మీరు చూడండి. టవర్లతో పెద్ద పెద్ద మరి క్యాన్వస్లతో వాళ్ళు మీటింగ్ పెడితే మామూలుగా ఉండదు. ఎందుకు? వాళ్ళే నిజమన్నట్టుగా బయటకు కనపడుతూ ఉంటారు.
2 లక్షలు 3 లక్షల జనాభాతో మీటింగులు పెడతారు. వాళ్ళే పెద్దవారుగా పెద్ద మీటింగులు కలిగి పెద్ద పెద్ద సేవకులుగా వాళ్ళు పబ్లిసిటీ చేస్తూ వాళ్ళు బయటికి కనపడతారు. కానీ సామాన్యంగా ఉంటాడు హేబేలు. వెరీ సింపుల్ హంబుల్ మ్యాన్. హల్లెలూయా. ప్రత్యక్షత గురించి తప్ప మరి దేని గురించితో కూడా ఆ వ్యక్తి పూసుకోడు. అయినా అక్కడ గొడవ పడింది కూడా కయ్యంతో పడలా. దేవుని సంప్రదించే విషయంలో నీ ప్రత్యక్షత నువ్వు పొందావు, నీ బలిపీఠం నువ్వు కట్టావు, నువ్వు ఆకులతో పువ్వులతో పండ్లతో నువ్వు బలిపీఠం కట్టి దేవుని ఆరాధించావు. నాకు ఒక ప్రత్యక్షత వచ్చింది. అది ఎలాగంటే గొర్రెపిల్ల రక్తము ద్వారానే మరలా ఏదైనా తోటలకు వెళ్ళే మార్గం ఉన్నదని, పాపాలు క్షమించే మార్గం అదే అని, దేవుడితో సహవాసం చేయాలంటే రక్తం కావాలని నేను వెళ్ళాను. దీంట్లో ఎక్కడా కూడా నీ జోలు నేను రాలేదు, నా జోలు నువ్వు రాలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు యాక్సెప్ట్ చేశాడో అప్పుడు దాకా బాగానే ఉంది. కానీ ఇక్కడ విషయం ఏం జరిగిందంటే ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చి హేబేలు దాన్ని యాక్సెప్ట్ చేశాడో ఇంక తట్టుకోలేకపోయాడు. వామ్మో, మనం తట్టుకోలేకపోతున్నాం, ఇంకా మన వల్ల కాదురా అని కోపం అధికమై తట్టుకోలేక ఆ కవలల్లో ఒకడు ఉజ్జీవానికి, ఆ హవ్వ ఉజ్జీవం, అది హవ్వ ఉజ్జీవంలో పుట్టిన ఇద్దరు, ఆ కాలపు వాక్యానికి పుట్టిన ఇద్దరు అన్నమాట. ఆ ఇద్దరిలో ఒకడు మరణించాడు, హేబేలు, నిజమైన వ్యక్తి. హల్లెలూయా. గమనిస్తున్నారు పిల్లారా? అందుకే ప్రవక్త అంటాడు, లోదర్లేసినా ఒక ఉద్యమం వస్తుందంట, ఆ ఉద్యమంలో ఇద్దరు పుడుతున్నారంట. సేమ్ అలాగే ఆమేన్. లోదర్లేసినా ఆ లోదర్ ఉద్యమానికి ఇద్దరు పుడుతున్నారు. వెస్లీ లేసినా వెస్లీ ఉద్యమానికి ఇద్దరు. హల్లెలూయా. పెంతెకోస్తు లేసినా పెంతెకోస్తు ఉద్యమానికి ఆమేన్. అందుకే మీరు అబ్రహాము లాగే గమనించండి. నేను ఇందాక చెప్పాను, గుర్తుందా? అబ్రహాం జీవితంలో 3 గుంపులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అబ్రహాం జీవితంలో 3 గుంపులు: ఇష్మాయేలు, ఇస్సాకు, కెతురా పిల్లలు. హల్లెలూయా. ఈ 3 గుంపులలో దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇస్సాకు గుంపు యెరూషలేము దేశంలో ఉంది. ఇష్మాయేలేమో చక్కగా అరబ్ దేశాలకు వెళ్ళిపోయాడు, పెట్రోల్ బంకులు స్థాపించుకున్నాడు. కెతురా పిల్లలు వేరైపోయారు. కానీ నిజంగా ఎన్నిక చేయబడిన ఇస్సాకు గుంపు యెరూషలేములో ఉంటే, యూదులుగా ఉంటే, ఆ యూదుల దగ్గరికి దేవుడు వచ్చాడు. గమనిస్తున్నారా మీరు? యూదుల దగ్గరికి దేవుడు వచ్చాడు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇస్సాకు సంతానం. ఇస్మాయిల్ సంతానం కాదు, ఆ కెతురా పిల్లలు కాదు, వాళ్ళు వేషధారులు కాదు, అవిశ్వాసులు కాదు. విశ్వాసి అయిన ఇస్సాకు సంతానంలోంచి వచ్చిన, హల్లెలూయా, ఇస్సాకు సంతానంలోంచి వచ్చిన మరి సంతానముకు యెరూషలేములో ఉన్న యూదుల యొద్దకు దేవుడు వచ్చాడు. ఈ మొదటి రాకడ ఎలా జరిగిందంటే పిల్లారా గమనించండి. మొదటి రాకడ ఎలా ఉన్నదంటే ఇస్సాకుకు పుట్టిన నిజమైన విత్తనాలను వేర్పాటు చేయడానికి దేవుడు వచ్చాడు అక్కడ. అంటే నిజమైన విత్తనమే, కానీ 30 దంతులు ఉంది, 60 దంతులు ఉంది, 100 అంతులు ఉంది. ఇస్సాకుకు పుట్టినప్పటికీ అక్కడ ఇస్సాకు సంతానంలో కూడా తప్పైన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. మొదటి రాకడ ఎలా జరిగింది? ఇష్మాయేలులకు కాదు, కెతురా పిల్లలకు కాదు, ఇస్సాకు పిల్లలకి. ఇస్సాకు పిల్లలలో ఉన్న నిజమైన సంతానమును వేర్పాటు చేయటకే దేవుడు వచ్చాడు. ఆమేన్. విశ్వాసులైన వారి మధ్యలోకి వచ్చి విశ్వాసుల్లో కలిసిపోయిన కవలలో, అదే రెబ్కాకు పుట్టిన ప్రజలు. అంతేనా? ఇప్పుడు ఎదోమీలు కూడా వేరైపోయారు. యాకోబు వేరైపోయాడు, ఏసావు వేరైపోయాడు, ఎదోమీలు వేరైపోయారు, యెరూషలేము ప్రజలు వేరైపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? మనమందరం యూదులమే, మనమందరం మెసేజే, రైట్, మనమందరం వర్తమానమే. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మెస్సయ్య, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కమింగ్. మనం రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. రాకడ మన కొరకే జరగబోతుంది. మెస్సయ్య రాబోతున్నాడు, రాజు రాబోతున్నాడు, దావీదు కుమారుడు రాబోతున్నాడు, పరిపాలన జరగబోతుంది, శీఘ్రముగా మనం గొప్ప ప్రపంచాన్ని కలిగి ఉండబోతున్నాం అని వాళ్ళు బాగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ టైంలో. ఆ సమయంలో మెస్సయ్య భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు? నేనే అబ్రహాముకి పుట్టిన నిజమైన సంతానం, నేనే క్రీస్తుని, నేను అబ్రహాముకి పుట్టిన రాజ సంతానం. ఏం చెప్పలా, సైలెంట్గా వచ్చాడు. రెబ్కా మరీ గర్భంలోకి వెళ్ళాడు, చెక్క పని చేశాడు. 30 ఏళ్ళు వచ్చింది, పరిచయం ప్రారంభించాడు. ఇలాగ సాధారణంగా
సాధారణమైన యవనస్తుడుగా ఉండి వాక్యం ప్రకటిస్తున్నాడు. ఇక్కడ ఏ యాజకుల దగ్గరికి పోలా, ఏ పరిసయుల దగ్గరికి పోలా, వాళ్ళ దగ్గర పట్టా తీసుకోవాలా, ఒక పర్మిషన్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలా, స్టార్ట్ చేశాడు. ఎవరు నేను స్టార్ట్ చేయమని మాకు చెప్పకుండా వాక్యం చెబుతుంటే అధికారం చెబుతున్నాడంట, అథారిటీతో. బైబిల్ ఉంది, అధికారంతో వాక్యం బోధించేవాడంట. ఎవరిచ్చారు ఈ అబ్బాయికి ఇంత అధికారం అనుకుంటే, మాట్లాడుతూనే మాట ధోరణి కూడా చెప్తున్నాడంట. 12 సంవత్సరాల వయసులో వాక్యం ప్రకటిస్తుంటే యాజకులు, ప్రధాన యాజకులు భయపడిపోతున్నారంట. వామ్మో, ఏంద్ర ఈ మనిషి ఎంత పట్టించడం మాకే రావట్లా, ఏంది ఈ అబ్బాయి 12 ఏళ్ళకి ఇంత వాక్యం మాట్లాడుతున్నాడని వాళ్ళు భయపడుతున్నారంట. ఎవరైనా వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమే శరీరమాయను. వాళ్ళు వాక్యానికే వాక్యం చెప్పడానికి వచ్చారు. ఏంటంట, వాక్యానికే వాక్యం చెప్పడానికి వచ్చారు వాళ్ళు. ఎప్పుడైతే కొద్దిగా వాక్యం చెప్పారో విన్నాడంట, 2 నిమిషాలు స్టార్ట్ చేశాడంట. ఇంక ఉండలేక యాజకులు, ప్రధాన యాజకులు మనకు వద్దులేరా ఈ దెబ్బకి, మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోయారంట. ఆయనతో డైరెక్ట్ వాక్యం మాట్లాడే శక్తి, అధికారం ఎవరికి లేదు. హల్లెలూయా. దాని మెసేజ్ తర్వాత చెబుతాను. బైబిల్లో ప్రవక్త ఒక మాట చెప్తాడు, ద గ్రేటెస్ట్ అనాయింటింగ్ అపాన్ క్రైస్ట్ అన్నాడు. ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అంట, మునిపెన్నడు లేని గొప్ప అభిషేకం ఆయన మీదకి దిగి వచ్చింది. అప్పుడైనా ఈ దినము ఈ లేఖనం నీలో ఈ మధ్య మీ వినికిడిలో నెరవేరిందని చెప్పాడు కదా. ఆత్మ బలంగా దిగి వచ్చినప్పుడే, అర్థమైందా మీకు? అభిషేకం బలంగా దిగినప్పుడే తన స్థానం తనకు అర్థమైందంట. ద గ్రేటెస్ట్ అనాయింటింగ్, ఎప్పుడు లేని గొప్ప ఆత్మావేశము, ఎప్పుడు లేని గొప్ప ఆత్మాభిషేకము దేవుడి మీదకి రాగానే తన స్క్రిప్చర్ అని గుర్తుపట్టాడంట. వధువు యోహాను ఆత్మవశంలో ఉండగా యోహాను తన స్థానం గుర్తుపట్టాడు. గ్రేటెస్ట్ అనాయింటింగ్, గొప్ప అభిషేకం మెస్సయ్య మీదకి వచ్చినప్పుడు ఆయన తన స్థానం గుర్తుపట్టాడు, తన లేఖనాన్ని గుర్తుపట్టాడు. హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటాడు, ఈ దినము కూడా వధువు మీదకి గ్రేటెస్ట్ అనాయింటింగ్ ఉంది. ఈ దినమేంటో, దాని వాక్యమేంటో, ఆ నెరవేర్పేంటో, ఎందుకొరకు భూమి మీదకి వచ్చిందో పర్ఫెక్ట్గా ఎలాగైతే మెస్సయ్య ఎరిగాడో వధువు కూడా ఎరిగి ఉంటుంది. గ్రేటెస్ట్ అనాయింటింగ్, మునిపెన్నడు లేని గొప్ప అభిషేకం కింద మనం ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇస్సాకులో ఉన్న ప్రజలను ఏర్పాటు చేయడానికి దేవుడు వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. ఏమని ప్రకటిస్తున్నాడు? ఆల్రెడీ సంఘాలు ఉన్నాయి, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, వాళ్ళకంటే ఒక బోధ ఉన్నది. అన్నిట్లో వాళ్ళు కట్టుబడిపోయి చక్కగా వాళ్ళు ముందుకు సాగుతుంటే ఈయన వచ్చి ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ఆమేన్. ఒక్కొక్కడిని, అందరిని పిలవట్ల ఒకేసారి. ఇస్సాకు సంతానం ఎవరైతే ఉన్నారో, వాగ్దానం ద్వారా ఎవరైతే పుట్టారో నిజంగా ఆ కాలానికి, ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలుస్తున్నాడు. నువ్వు కూడా అబ్రహాము కుమారుడివే. జక్కయ్య, నువ్వు కూడా అబ్రహాం కుమారుడివే. పేతురు అబ్రహాం కుమారుడివే. నతానేలు అబ్రహాం కుమారుడివే. పిలుపు అబ్రహాం కుమారుడివే. ఆంద్రేయ అబ్రహాం కుమారుడివే. ఇలాగ అబ్రహాంకి నిజముగా పుట్టిన వారి వద్దకు దేవుడు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. ఇది మొదటి రాకడ. గమనిస్తున్నారా మీరు? జాగ్రత్తగా మీకు అర్థమవుతున్నదా? అర్థమైందా మీకు? ఎలాగైతే బ్రన్హాముకు 3 సంతానాలు ఉన్నాయో, మెసేజ్ మొత్తం కూడా ఇక్కడే ఉంది. అబ్రహాముకి ఎలాగైతే 3 సంతానములు ఉన్నాయో, బ్రన్హాముకి కూడా 3 సంతానాలు ఉన్నాయి. ఎవరా 3 సంతానములు అంటే, ఒకరేమో ఎవరు బ్రన్హాముకి పుట్టింది? విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు. అర్థం చేసుకుంటారా? విశ్వాసులు భౌతికమైన చిల్డ్రన్ కాదుండయి, స్పిరిచువల్గా పుట్టిన ప్రజలు. అంటే బ్రదర్ బ్యానమ వాక్యానికి మొదటి ఈడ్పులో, రెండో ఈడ్పులో ఆకర్షించబడ్డారా? ఆమేన్. మొదటి ఈడ్పులో వచ్చారు యేసుక్రీస్తు పరిచర్లో, రెండో ఈడ్పులో కూడా వచ్చారు. కానీ ఆయన వాళ్ళని ఎవరిని తీసుకోకుండా జక్కయ్య అన్నాడు. ఆమేన్. ఇప్పుడు బ్రన్హాము జీవితంలో కూడా విశ్వాసులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. ఈ ముగ్గురితో వాక్యం ముందుకు సాగుతుంది, వర్తమానం ముందుకు సాగుతుంది. అబ్రహాంకి ఎలాగైతే 3 సంతానాలు ఉన్నాయో, బ్రన్హాము కూడా 3 సంతానాలు ఉన్నాయి, ముందుకు సాగుతున్నారు. మేము కూడా మెసేజ్, వీఆర్ అండర్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్, వీఆర్ అండర్ ద పిల్లర్ ఆఫ్ క్లౌడ్, వీ బిలీవ్ ద మెసేజ్, వీ బిలీవ్ ద 7th angel మెసేజ్. హల్లెలూయా. మంచి ఉజ్జీవం. హల్లెలూయా. ముందుకు సాగుతుంటే ఎలాగైతే మొదటి రాకల్లో భూమి మీదకి దేవుడు దిగివచ్చి
విశ్వాసి అయిన ఇస్సాకు ప్రజల్లో ఉన్న నిజమైన సంతానాన్ని ఏర్పాటు చేశాడో, ఏమన్నాడు? ఈడు కూడా, జక్కయ్య నువ్వు కూడా అబ్రాహాం కుమారుడు అని ఎలాగైతే అన్నాడో, ఇప్పుడు కూడా క్లెయిమింగ్, ఎవరైతే బ్రహ్మాం యొక్క రాజ సంతానముగా పుట్టారో వారిని ఇప్పుడు క్లెయిమ్ చేయాలంటే ఎవరు రావాలి? మరలా మెస్సయ్య రావాలా? ఇప్పుడు దేవుడి పని ఏంటంటే విశ్వాసులైన వారిలో నుంచి ఇస్సాకుకు పుట్టిన వారిలో నుంచి ఆయన ఏర్పాటు చేశాడు. ఇష్మాయేల్ని కాదు, కెతురా పిల్లలు కాదు, ఇస్సాకులో నుంచే ఏర్పాటు. ఇప్పుడు బ్రహ్మాముకు పుట్టిన విశ్వాసిలో నుంచే ఏర్పాటు జరగాల. ఇది చెయ్యాలంటే మెస్సయ్య రాకడ జరగాల. అప్పుడు ఎలాగైతే భూమి మీదకి వచ్చి చీల్చాడో మరలా రెండో రాకడలో రావాలా, ప్రజలు ఏర్పాటు చేయాలా. ఇప్పుడు ఆయన ఏ పనిలో బిజీగా ఉన్నారనుకుంటున్నారు? ఏర్పాటు చేసే విషయంలో హీఈస్ బిజీ నౌ. గాడ్ ఈజ్ బిజీ నౌ. విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన భౌతికముగా మెస్సయ్య భూమి మీద లేడు కాబట్టి, మెస్సయ్య యొక్క స్పిరిట్ ఆయన వధువులో ఉంది. ఇప్పుడు ఆనాడు భౌతిక రూపంలో ఉన్న మెస్సయ్యని ఎలాగైతే తృణీకరించి బయల్జెబూబు అబద్ధ ప్రవక్త, తిండిపోతు, అక్రమంగా పుట్టినవాడు అని అన్నారో, ఇప్పుడు అదే మాట ఇప్పుడు వధువుని అనాలా? వధువుని అంటున్నారా? నిజంగా వాక్యమును కలిగి ఉన్న వారిని ఖచ్చితంగా అంటారు. అనకుండా సాఫీగా వెళ్ళిపోతున్నామంటే వీఆర్ నాట్ ఇన్ ద బ్రైట్ సిచ్యువేషన్. మనము వధువు యొక్క స్థానములో, పరిస్థితుల్లో లేము. నిజమైన వాక్యము కలిగిన వధువు, నిజమైన క్రీస్తుని కలిగి ఉన్న వధువు ఎప్పుడు కూడా నిందల పాలవుతూనే ఉంటుంది. ఖచ్చితంగా అంటారు, నువ్వు ఏమైనా మాట్లాడు నేను అంటారు. విషయం ఏంటంటే, నేను పోయినసారి చెప్పాను గుర్తుందా? చాలా జాగ్రత్తగా మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ఈ మాట. ఎంత ప్రాముఖ్యమైన మాట అంటే అంత ప్రాముఖ్యమైన మాట. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే ఆ రావడానికి మునుపు, గాబ్రియేలు మరియ దగ్గరికి వచ్చాడు. మరియ దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నాడు? దయాప్రాప్తురాలా నీకు శుభము. తర్వాత నాటకాలు బాగా వేస్తుంటాం కదా చిన్నప్పటి నుంచి. ఎన్నో సంవత్సరముల నుంచి, అంటే 800 సంవత్సరాల నుంచి యెషయా ప్రవచనము ప్రసవ నొప్పులు పడుతూ ఉంది. ఎవరబ్బా ఈ ప్రవచనానికి నెరవేర్చబడేది? ఎవరు ఈ ప్రవచనానికి సకరంగా పుట్టిన వాళ్ళు? ఈ ప్రవచనం ప్రసవ నొప్పులు పడుతూ 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 మరియ దగ్గరికి వెళ్ళింది. ఈ గాబ్రియేలు యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని తీసుకొని మరియ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడు? నువ్వు గర్భం ధరించబోతున్నావు అన్నాడు. మరియ ఏమన్నది? పురుషుని ఎరుగుని దానినే ఇది నాకెలా జరుగును ప్రభువా అన్నది. అంటే ప్రత్యక్షత లేదు కాబట్టి పురుషుణ్ణి, అంటే పురుషుడితో కూడితేనే కదా ప్రభువా బిడ్డలు పుట్టేది, పురుషుని ఎరుగుని దానినే నాకెలా జరుగును అన్నది. అప్పుడు గాబ్రియేలు అంటాడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు అన్నాడు. ఆ తర్వాత యోసేపుకి అప్పుడే ఆ విషయం తెలిసిపోయి ఉంటుంది. గర్భం ధరిస్తుందని తెలిసిపోయి, గర్భం ధరించిందని తెలిసిపోయి, అమ్మో పొరపాటు, నేను ఇప్పటిదాకా పరిశుద్ధురాలు అనుకున్నాను, ఎక్కడ పాపం పొరపాటు జరిగిందోలే అనుకొని నీతిమంతుడై ఉండి రహస్యంగా విడనాడుటకి ఇష్టపడిను అనుంది. ఈ రహస్యంగా యోసేపు విడనాడదామని చూసుకున్నప్పుడు విడిచిపెడుతున్నాడని దేవుడు ఎరిగిన వాడి కల్లోకి వచ్చాడంట. కల్లోకి వచ్చి, యోసేపు నీ భార్య అని మరియ పరిశుద్ధురాలయ్యా, ఆమెను విడిచిపెట్ట మాకు అని చెప్పి నిందనిచ్చాడు. యోసేపు పాపం చక్కగా తన జీవితాన్ని కొనసాగించుకుందాం అనుకున్నాడు. పాపం యోసేపు మంచి భార్య దొరికింది, అసలుకే మొదటి భార్య చనిపోయింది, పాపం పిల్లలను చూసుకోవడానికి మంచి భార్యని నేను చేసుకున్నాను, చక్కగా బాగుంది అనుకున్న సమయానికి పెద్ద నిందొచ్చి పడింది. ఇప్పుడు పోయి నా భార్య గర్భంలోకే రావాలా? అన్ని గర్భాలు పెట్టుకొని అంతమంది యోధులు పెట్టుకొని నేనే దొరికాను ప్రభువా అని ఏమనలా. సరే మనం ముందుకెళ్దాం. ఇప్పుడు గాబ్రియేలు వచ్చినప్పుడు యోసేపు సంవత్సరం పాటు, చాలా జాగ్రత్తగా వినాలి, యోసేపు పాటు నీ భార్యని కూడా మాకు మొదటగా మీరు పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకుని మొదలుకొని సంవత్సరం దాకా నువ్వు
నీ భార్యని కూడొద్దు. హల్లెలూయా. పెళ్ళైన రాత్రే మెస్సయ్య గర్భంలో పడబోతున్నాడు. సంవత్సరం దాకా నువ్వు మరియను ముట్టొద్దానంటే యోసేపు ముట్టకుండా ఉండేవాడే, మాట వినేవాడే నీతిమంతుడు. కానీ విషయం ఏంటంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వచ్చాడంట. గమనించాలి. ఎప్పుడు వచ్చాడు? మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయాక రాత్రికాల ముందు వచ్చి వాళ్ళని కలుసుకోనికుండా చేసి యోసేపుకి మరీ మధ్యలో నిలబడి మీరిద్దరు కలవద్దు, మెస్సయ్య పుట్టబోతున్నాడు మీ గర్భంలో అంటే వాళ్ళు కలవకుండా బాగా చక్కగా ఉండేవాళ్ళే. యోసేపు ముట్టకుండా ఉండేవాడే మరీని. కానీ విషయం ఏంటంటే ఎంగేజ్మెంట్ అయ్యాక వచ్చాడంట. దేవుడి మైండ్ మీకు అర్థమవుతుందా? ఎందుకు ఇలా అక్రమంగా వస్తున్నాడు? మనం లేఖనాలు జోడించుకోవడానికే, రేపు అన్నాక నా వధువుకి పనికొస్తాయి అని వస్తున్నాడా? విషయం ఏంటంటే దేవుని మార్గం ఎల్లప్పుడు కూడా అలాగే ఉంటును. వివాహం అయిన తర్వాత రాలేదు, కానీ ఎంగేజ్మెంట్ అయ్యాక వచ్చాడంట. ఎంగేజ్మెంట్ అయ్యాక వచ్చి నువ్వు గర్భం ధరించబోతున్నావు, నువ్వు గర్భవతి కాబోతున్నావు, నువ్వు మెస్సయ్యను మోస్తున్నావు అని చెప్పాడంట. దాన్ని నమ్మిందంట. అప్పటి నుంచి ఎప్పుడైతే మెస్సయ్య పడ్డాడో పడిన మొదలుకొని ఈ భూమిని వదిలిపెట్టేదాకా తప్పల. ఏంటి? నింద. అప్పుడు దాకా పరిశుద్ధురాలు, నీతిమంతురాలు మరియ అబ్బబ్బో ప్రార్థన, మోకాల ప్రార్థన, చెంబు తీసుకుని వెళ్తుంది, పట్టేసుకుంటుంది, సాపేసుకుంటుంది. ఓ ఎంత ప్రార్థన, ఎంత నీతిమంతురాలు, కన్యక, ఎన్నెన్నో అన్నారు. నిజానికి అప్పుడు దాకా ఆమె పరిశుద్ధురాలు కాదు. మరియ మోసేదాకా, క్రీస్తుని మోసేదాకా ఆమె రక్షించబడదు. క్రీస్తుని మోస్తేనే ఘనత. ఎందుకంటే ఆమెలాగా చాలామంది ఉన్నారు పక్కన పరిశుద్ధులుగా చాలామంది ఉన్నారు. ఆమెకి ఎలా పేరు వస్తుంది? క్రీస్తుని మొయిటి బట్టే ఆమెకి పేరు. మరి అనే మాట ఎలా వచ్చింది అసలు బైబిల్లోకి? అంతేనా కాదా? క్రీస్తుని మొయిటి బట్టేగా అంత పేరు వచ్చింది. ఇప్పుడు షరతు ఏంటంటే క్రీస్తుని మోయాలంటే నింద తప్పదు. భరిస్తావంటే ఎస్ లార్డ్ నేను భరిస్తాను. నీకు అర్థమైందా? అంటే దేవుడి మైండ్ ఎలా ఉంది మీరు గమనిస్తున్నారా? ఆయన రావటమే ముందు మరియా అలాగే నిందించబడాలి, యోసేపు అలాగే నిందించబడాలి. మీ ఇద్దరికి పుడుతున్నాను. లోకం ఏమనుకుంటుంది? వాడు యోసేపుకి పుట్టలా, కానీ వాడు మరో 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 పురుషుడికి పుట్టాడు. ఇటు ఈయన అక్రమమైన పిల్లవాడే, మరియా అక్రమమే, యోసేపు కూడా అక్రమమే. ఆయన్ని కలుసుకున్న ఎవరైనా అక్రమమే. నీకు అర్థమైందా? ఈ రాకడలో కూడా బ్రహ్యాముకు పుట్టిన 3 సంతానములలో వేషధారులు, విశ్వాసులు, అవిశ్వాసులు, వాళ్ళల్లో విశ్వాసులైన వారి మధ్యలోకి ఆయన వచ్చి ఇప్పుడు ఏమని చేయాలంటే దేవుని రాకడ బ్రహ్యాములో నుంచి వచ్చిన విశ్వాస సంతానములో నుంచి ప్రజలు ఏర్పాటు చేయాలా. ఎలా ఏర్పాటు చేయాలి? మెసేజ్ వెళ్ళాలా. మెసేజ్ బట్టేనా వాళ్ళు చీలింది? ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అప్పుడు దాకా బాగానే ఉన్నారు అందరు కలిసిపోయి. ఆయన రాకముందు దాకా ఎంత ప్రేమ ఆప్యాయతలో అందరు కలిసిపోయి ఉన్నారు. కానీ మెస్సయ్య ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో, ఇదిగో పెళ్లి కుమారుడు, ఇదిగో మెల్కీసెదెక్, హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళకి 7వ ముద్ర తెరవబడిందో, ఎప్పుడైతే నేత్రాలు తెరవబడ్డాయో, ఎప్పుడైతే వెలుగును చూశారో, ఇంకా జాన్ ద బాప్టిస్ట్ని వదిలిపెట్టి మెస్సయ్యా 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 అంటున్నారంట. ఏం పిచ్చి పట్టిందిరా రాకడి పిచ్చి. నువ్వు విన్నాను అనుకో, బట్ వి బిలీవ్ ద మెసేజ్, వి బిలీవ్ ద మెస్సయ్యా. హల్లెలూయా. విషయం ఏంటంటే ఆ కాలంలో ప్రియులారా ఆయన భౌతిక రూపంలో ఉన్నాడు, ఇప్పుడేమైనా వధువు రూపంలో ఉన్నాడు. మెసేజ్ స్పిరిట్ ఫామ్లో అందిస్తూ ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? హీఈస్ ద వర్డ్ ఫామ్. ఆయన వాక్కు రూపంలో ఉన్నాడు, స్పిరిట్ రూపంలో ఉన్నాడు, వధువులో ప్రత్యక్షమవుతున్నాడు. అందుకే ఈ రాకడ చాలా మర్మయుక్తమైన రాకడ. కళ్ళ ముందుకు వచ్చి భౌతిక రూపంలో కనబడితే నువ్వు నమ్మేది ఎవరన్నా నమ్ముతారు. ఇంకా వధువుకి ఇతర ప్రజలకు తేడా ఏంటి? విశ్వాసుల్లో వేర్పాటు జరగాలంటే వారు అనుకునే విధానంలో దేవుడు రాకూడదు.
అర్థమైందా మీకు? వారు అనుకున్న విధానంలో కానీ మెస్సయ్య వచ్చాడంటే విశ్వాసులు కనిపెడతారు, వేషధారులు కనిపెడతారు, అవిశ్వాసులు కనిపెడతారు. ఇప్పుడు దేవుడి పని అంటే విశ్వాసుల్లో కూడా కవలలు ఉన్నారు, మేఘములో కూడా కవలలు ఉన్నారు. ఉన్నారా మేఘముల కవలలో? మేఘాన్ని నమ్మిన వారిలో కూడా కవలలు ఉన్నారా? ఉన్నారు. అదేంటి? రాకని నమ్మినా కానీ కవలలు ఉన్నారా? ఉన్నారు. యూదా రాకని నమ్మలేదా? నమ్మాడు. మేఘాన్ని నమ్మలేదు, ఇప్పుడు అందరూ నమ్మారు. ఆనాడు ఎలాగైతే రాకడని నమ్మారో కవలలు, ఇప్పుడు కూడా మేఘాన్ని నమ్మారు కవలలు, మేఘానికి పుట్టిన కవలలు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతున్నది? కానీ విషయం ఏంటంటే మేఘాన్ యొక్క వర్తమానం కింద మేము కూడా నమ్మేసాం, రాకల్లో భాగమైపోయామని చాలామంది చెప్పుకుంటారు. మా పాస్టర్ గారు వేసిన పునాదే మా పునాది అంటే ఆయన నమ్మితే నువ్వు నమ్మేశావు. రాకడ అలాంటిది కాదే. ఆంద్రేయాకి ఒక దగ్గర వ్యక్తిగత బయలుపాటది, ఫిలిప్కి వ్యక్తిగత బయలుపాటది, నతానేలు వ్యక్తిగత బయలుపాటు, సమరస్త్రికి వ్యక్తిగత బయలుపాటు, 7వ ముద్ర నుండి వ్యక్తిగత బయలుపాటు. ఇదేం ట్రాన్స్ఫరింగ్ కాదు కదా, ఇది ట్రాన్స్ఫరింగ్ కాదే, ఇది రక్త మార్పిడి కాదే, ఇది వెంటనే బ్లడ్ ఎక్కించుకోవడానికి. రెవల్యూషన్, యేసుక్రీస్తు ప్రత్యక్షత అనేది అందరికీ కాదు. అందుకే ప్రవక్త నాడు యేసుక్రీస్తు నీకు ప్రత్యక్షమైనప్పుడు నిజముగా నీకు కానీ దేవుడుగా అన్ఫోల్డ్ చేయబడితే, దేవుడిగా నీకు కానీ తెరవబడితే, విప్పుకుంటే నీకు నూతన జన్మ జరిగిద్ది అన్నాడు. రీబోర్న్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇన్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎక్కడో లేదు అది. చాలామంది అనుకుంటున్నారు ప్రార్థనలో ఉందా, మోకాలు ప్రార్థన, నో సార్. ఉపవాస ప్రార్థన, నో సార్. మీటింగ్లు ఎక్కువ పెడితే, నో సార్. పుస్తకాలు ఎక్కువ చదివితే, నో సార్. బైబిల్ చదివితే, నో సార్. మరి ఎక్కడుంది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రత్యక్ష నీకు బయలుపడుతుందో అంతరాత్మ నుంచి మార్పు వస్తూ ఉంటుంది. అది దైవత్వం కూర్చున్న బయలుపాటు, యేసుక్రీస్తు కూర్చున్న బయలుపాటు, రివీల్ అవుతూ ఉంటాయి మిస్టరీస్, నీకు ప్రత్యక్షలు బయలుపరచబడతా ఉంటాయి, ప్రేమ వస్తూ ఉంటుంది నీకు. హల్లెలూయా! ఇది లేకుండా నూతన జన్మ రానే రాదు ప్రియులారా. యేసుక్రీస్తు గురించి ప్రత్యక్షత లేకుండా నీవు కానీ మెసేజ్లో ఉన్నాను పరిపూర్ణమవుతున్నావు అని చెబుతున్నావు అంటే దట్స్ టోటల్లీ రాంగ్. తిరిగి జన్మించే అనుభవం నీకు ఇంకా రాలేదని అర్థం. హల్లెలూయా! గమనిస్తున్నారు? ఇప్పుడు గమనించండి, మేఘానికి కవలలు పుట్టారా? పుట్టారు. సో మెనీ పీపుల్స్ ఆర్ కాల్డ్ బై ద షౌట్ మెసేజ్. చాలా మంది ప్రజలు ఆర్భాట వర్తమానముకు పిలువబడ్డారు. బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ ఎలెక్టెడ్ బై ద వాయిస్ ఆఫ్ ద ఆర్కేంజెల్. కానీ కొద్ది మంది ప్రజలు మాత్రమే ప్రధాన దూత శబ్దం కొరకు ఎన్నిక చేయబడ్డారు. సో మెనీ పీపుల్స్ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ ఎలెక్టెడ్. ఎంతోమంది షౌట్ మెసేజ్ కోసము పిలువబడ్డారు, వాయిస్ ఆఫ్ ఆర్కేంజెల్ మెసేజ్కేమో ఎన్నిక చేయబడ్డారు. ఇప్పుడు ఎప్పుడు విశ్వాసుల్లో ఉన్న ఈ యొక్క వడపద జరిగిద్దంటే వాయిస్ ఆఫ్ ఆర్కేంజెల్ అప్పుడు. అందుకే ప్రియులారా, రాకడ జరిగింది అన్నది వాస్తవమే, మేము మేఘాన్ని నమ్ముతున్నాం అన్నది వాస్తవమే. కానీ విషయం ఏంటంటే మేఘాన్ని వచ్చుట బట్టి జక్కేలో ఒక మార్పు జరిగింది. రాకడ జరుగుట బట్టి సామరస్యంలో ఒక మార్పు జరిగింది. రాకడ జరుగుట బట్టి పేతురులో ఒక మార్పు జరిగింది. రాకడ జరుగుట బట్టి మగ్దలేని మరియలో ఒక మార్పు జరిగింది. రాకడ జరుగుట బట్టి వ్యభిచారి పరిశుద్ధురాలుగా మార్చబడింది. హల్లెలూయా! రాకడ జరిగిందంటే ఒక పరిపూర్ణమైన మార్పు నీ లోపల వస్తూ ఉంటుంది. అది ఇట్స్ నాట్ ద డాక్ట్రిన్. చాలా మంది అంటున్నారు రెండో రాకడ బోధ కాదు, అది రెవల్యూషన్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేనిది, కానీ అనుభవిస్తాం. అది అనుభవంతో ఉంటుంది. అది వివరించలేము, కానీ మన మనసులో ఉంటుంది. అది మన హృదయంలో అది లోపలగా హృదయంలో అది నాటబడి ఉంటుంది. అది ప్రత్యక్షత. ఇట్ హ్యాడ్ పవర్. అది శక్తినిస్తుంది. అది ఎంత 10,000 మంది పక్కన నిలబడి తప్పు 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 అన్నా నో ప్రాబ్లం ఎట్ ఆల్.
ఇది పడింది హృదయంలో. అంత శక్తి ఉంది, పాతాళమును జయించే శక్తి ఉంది దానికి. దట్ మచ్ ఆఫ్ పవర్ రెవల్యూషన్ హ్యాడ్, దట్ మచ్ ఆఫ్ పవర్. యేసుక్రీస్తునికి వచ్చిన ప్రత్యక్షత సాధారణ ప్రత్యక్షత కాదు అది. ఆ దైవత్వం 7 సీల్ సాధారణ 7 సీల్ కాదు. ఇన్ని కాలాల్లో మరుగుపరిచి 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 ఈ కాలంలో సంపూర్ణంగా బయలుపరిచాడు ఆయన. ఏంటి? ప్రత్యక్షతలో 100%. ఆయన పట్టుకునే విషయంలో, ఆయన పక్షాన నిలబడే విషయంలో, వాక్య పక్షాన ఉండే విషయంలో 100%. అందుకే గుర్తుపట్టండి, యేసుక్రీస్తు రాకడలో దిగి వచ్చినప్పుడు ఆయన ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళాడు ఒకసారి. వెళితే అప్పుడే ఆమె పట్టబడింది రహస్యంగా, క్షమించండి బహిరంగంగా పట్టబడి అప్పుడే ఆమెను రాళ్ళతో కూడా చంపుదామని చూస్తున్నారు. ఆ టయానికి దేవుడు వెళ్ళాడు. ఎందుకు? ఎట్ ద నిక్ ఆఫ్ ద మూమెంట్. కొద్దిగా ఆలస్యమైతే ఆ మరణిస్తుంది. ఆ టయానికి హీ వాస్ టు పాస్ దట్ వే. కరెక్ట్గా ఆ సమయానికి దర్శనం వచ్చింది. నువ్వు పొరపాటున మిస్ అయ్యా, కొద్దిగా లేట్ అయినా అక్కడ ప్రాణం పోతుంది. ఆమేన్. ఆ దర్శనములో ఎగ్జాక్ట్ టయానికి మెస్సయ్య ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అప్పటికే రంగం సిద్ధమైంది, విచారణ క్లోజ్ అయింది కోర్టులో. లాయర్లు వచ్చారు, ధర్మశాస్త్రం తీసుకున్నారు, రాజ్యాంగాన్ని తీసుకొని చూస్తున్నప్పుడు బహిరంగంగా పట్టబడిన వేశ్యని రాళ్ళతో కూడా చంపాలి. ఓకే, క్లోజ్. కోడ్ ప్రకారం, అకార్డింగ్ టు ద ఆర్డర్, COD ప్రకారం, అకార్డింగ్ టు ద కోర్ట్ ప్రకారం, అకార్డింగ్ టు ద ప్రొఫెట్ వాయిస్ ప్రకారం, యు ఆర్ గోయింగ్ టు బి డై అని రాళ్ళు రువ్వుతున్నారు. ఆ టయానికి మెస్సయ్య వెళ్ళాడు. ఒకవేళ నిజముగా మీలో కానీ పాపము లేకపోయినట్లయితే రాళ్ళతో కొట్టి చంపండ్రా అన్నాడు. మీలో ఎవరు కానీ పాపులు కాకపోయినట్లయితే, మీలో కానీ పాపం లేకపోయినట్లయితే ఇప్పుడే ఏమని రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. నిజానికి రాళ్ళతో కొట్టి చంపమంది ఎవరు? రాసింది ఎవరు? రాపిచ్చింది ఎవరు? గాడ్ హిమ్సెల్ఫ్. క్రమం తప్పొచ్చా? మొదటిసారిగా రాసింది ఆయనేగా. ఒక పుల్లైనను సున్నైనను తీయకూడదు కదా. మరలా ఏంటి ఇక్కడికి రా అంటే కొత్త నిబంధన అనగానే మొత్తం మారిపోతాయా? గమనిస్తున్నారా? రాయబడింది కాబట్టి జస్ట్ మన కొత్త నిబంధన మారిపోయింది, మెస్సయ్య వచ్చాడు, ఏంది ప్రవక్తలు తిప్పేశాడు, గ్రంథాలు తిరిగిపోయినాయి, అప్పటి నుంచి నూతన నిబంధన. ఆయన మాట్లాడిందే మాట, ఆయన పలికిందే పాట, ఆయన ఆడిందే ఆట. మనం అంటాం ఇప్పుడు ఆన్ ద స్పాట్. అక్కడికి వెళ్ళండి. అతను ఎవరు? యవ్వనస్తుడు లేఖనాలను తారుమారు చేస్తున్నాడు. అక్రమమైన దాన్ని క్రమంలో తెస్తున్నాడు ఇప్పుడు. క్రమమైన దాన్ని అక్రమంలో తెస్తున్నాడు ఇప్పుడు. ఏమంటున్నాడు? రాళ్ళతో కూడా చంపాలి అని వాళ్ళు అంటుంటే స్వయముగా ఆయన స్వహస్తములతో రాశాడు దాన్ని. మోషే దాన్ని రాయి అన్నాడు, రాళ్ళతో కూడా చంపాలన్నాడు. ఎప్పుడైతే ఈయన వచ్చాడో ఆ చివరి గ్రేస్లో కృప ముగిసిపోతూ ఉన్నది కొద్ది క్షణాల్లో. ద గ్రేస్, ఒక పాపికి ఇంకా రేపు అన్నాక కృప లేకపోదేమో. ఆ చివరి సమయంలో, ఆ ½ అన్ అవర్ నిశ్శబ్ద టైంలో ఉంది అక్కడ. ప్రభువా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరా? చట్టం నన్ను బంధించింది ప్రభువా, అక్షరం నన్ను చంపుతుంది ప్రభువా, నేను పాపినే, నేను ఒప్పుకుంటున్నా ప్రభువా, కానీ నాకు విడుదల లేదా, నాకు విమోచన లేదా ప్రభువా. అలాంటి సమయంలో వచ్చాడు ఆయన. దేర్ ఈజ్ నో ఛాన్స్. అసలు విడిపించబడుటకు అవకాశమే లేదు. ఎందుకంటే సాతాను యొక్క శక్తే అక్షరమై ఉన్నది. అక్షరాన్ని పట్టుకొని వాడు చంపడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు, వాడు కోడ్స్ చూపించి. కానీ మెస్సయ్య అక్కడికి వచ్చాడు. నువ్వు పాపి కదా, మినిస్టర్ నువ్వు పాపి కదా, నువ్వు పలానా స్త్రీతో, ప్రవక్త అంటున్నాడు, వై ఆర్ పీపుల్ సో టాస్డ్ అబౌట్ అని వర్తమానంలో మాట్లాడుతూ 18 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయిని సేవకుడు ఉంచుకున్నాడంట. ఉంచుకొని 4-5 ఏళ్ళు అయిందంట. వాళ్ళ భార్య వచ్చింది బ్రదర్ బ్రానమ్ దగ్గరికి. ఆమె మినిస్టర్ భార్య, మిషనరీ భార్య, సువార్థికుడి భార్య. వచ్చి, బ్రదర్ బ్రానమ్, మా హస్బెండ్ ఒక సేవకుడు, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన పాపంలో ఉన్నాడు. ఆయన 18 వయసు కలిగిన అమ్మాయితో శయనిస్తూ ఉన్నాడు.
చాలా విచారంగా ఉంది. కానీ మా గొప్ప పరిచర్య ఉంది, మా గొప్ప కోటాలు ఉన్నాయి, మా గొప్ప కాంగ్రిగేషన్ ఉంది. కానీ ఈ యొక్క పాపం పోవట్లేదు ఆయనలో ఆ ఒక బలహీనత పోవట్లేదు అంటే ఆయన్ని మాట్లాడుతున్న ప్రవక్త అంటాడు, అమ్మా ప్లీజ్ లవ్ హిమ్. మొదటిగా జ్ఞాపకం ఉంచుకో, ఆయన ఒక పరిచారకుడు, ఆయన మినిస్టర్. ఆయన సాతాను పట్టుకుంది, బలహీనత ఆయన పట్టుకుంది. సాతాను సేవకుని పట్టుకుంది, బలహీనతని పట్టుకుంది. అయితే నువ్వు ఆయన విడిచిపెట్టద్దు, స్టాండ్ విత్ హిమ్. అయితే నిలబడమ్మా, నువ్వు ఆయన భర్త అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన భర్త అయి ఉన్నాడు, విడిచిపెట్టద్దు ఆయన్ని, ఆయన పట్టుకోమ్మా అని అంటాడు. అయితే ప్రవక్త ప్రార్థన చేస్తాడు. ప్రవక్త మైండ్ మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు చూడండి, ఎవరన్నా పాపం చేయని పాంప్లెట్లే. ప్రవక్త మైండ్ మీరు గమనించండి, మేఘాన్ని కలుసుకుంటే అలా ఉంటుంది. నేను పాపి అని గద్దించకూడదు అంటలేదు, నేను గద్దించాలి, పాపాన్ని గద్దించాలి, పాపిని ప్రేమించాలని ప్రవక్త అన్నాడు. పాపాన్ని గద్దించు, పాపిని ప్రేమించు. సిద్ధాంతాన్ని గద్దించు, సిద్ధాంతముల్లో ఉన్న ప్రజల్ని ప్రేమించు. సంఘ శాఖని గద్దించు, సంఘ శాఖలో ఉన్న ప్రజల్ని ప్రేమించు. గమనిస్తున్నారా మీరు? ఇప్పుడు ఆయన వ్యభిచారాన్ని ప్రోత్సాహపరచలా బ్రదర్ బ్యానం. ఇక్కడ యేసుక్రీస్తు వ్యభిచారాన్ని ప్రోత్సాహపరచలా, కానీ ఒక విడుదల ఇచ్చాడు వాళ్ళకి. ఇలాగ పాంపులెట్ వేస్తే, ఇలాగ చంపితే మరో అవకాశం ఉందా ఆత్మకి? రాళ్ళతో కొడితే మరో అవకాశం ఆ స్త్రీకి దొరుకుతుందా? అందుకని మరణంలోకి వెళ్ళిపోతున్న ధర్మశాస్త్రం ద్వారా కలుగుతున్న ఆ మరణాన్ని బట్టి దేవుడు వచ్చి అక్షరాన్ని చింపి, ధర్మశాస్త్రాన్ని చింపి, మరణాన్ని వెళ్ళగొట్టి ఆ చివరి సమయంలో ఆమెకు జీవాన్ని ఇచ్చాడు. మినిస్టర్స్ కూడా అంతే, కొన్నిసార్లు బలహీనతలు ఉంటాయి. కానీ గమనించిన పిల్లారా, అక్కడ మొదటి ట్రాకల్లో వచ్చినప్పుడు దేవుడు శరీర పాపాల బట్టి ఆయన వదిలిపెట్టలా. ఎవరిని వదిలిపెట్టాడో తెలుసా? మత దయ్యం ఉన్న వాళ్ళ లోపల, వ్యభిచార దయ్యం ఉన్న వెళ్ళగొట్టాడు. కానీ కొంతమంది లోపల అక్షరం అనే దయ్యాలు ఉన్నాయి. పరిచయం లోపల ఏమున్నాయి? అక్షరం కలిగి ఉన్న, వాక్యం కలిగి ఉన్న దయ్యాలు ఉన్నాయి. అంటే ఏ దయ్యాలు? మత దయ్యాలు అవి. దేవుడు వాటిని వెళ్ళగొట్టలా. అవే డేంజర్ స్పిరిట్స్. చాలామంది అనుకుంటున్నారు వ్యభిచారం, అవును అది కూడా పాపమే, కానీ అన్బిలీఫ్ ఈజ్ ద సిన్ ప్రవక్త అన్నాడు. పాపానికి ఉన్న గుణలక్షణము వ్యభిచారము, త్రాగుడు ఇవన్నీ ఉంటాయి. కానీ పాపం ఏంటంటే అన్బిలీఫ్. అంటే వాక్యాన్ని నమ్మకపోవడమే పాపం. ఆనాడు మెస్సయ్య నమ్మకపోవడమే పాపం. నేనే ఆయనని మీరు నమ్మని ఎడలా మీరు మీ పాపంలో చచ్చిద్దరని దేవుడు అన్నాడు. వ్యభిచారంలో చచ్చినా పర్లేదా? నేను బ్రతికిస్తా. వ్యభిచారంలో ఉన్నా బ్రతికిస్తా, పాపంలో ఉన్నా బ్రతికిస్తా. కానీ మతంలో కానీ జ్వరబడి ప్రస్తుత కాలం వాక్యంగా నమ్మకపోతే నేను మాత్రం మనం వదిలిపెట్టను. నేనే ఆయనని నమ్మని ఎడలా మీరు మీ పాపములో చస్తారని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు పాంప్లెట్లు వేస్తారు, పలానా బ్రదర్ వ్యభిచారం చేయని పాంప్లెట్లే, పెద్ద చెప్పి చేశాడు, తప్పు చేశాడు, పెద్ద తప్పు చేశాడు, మెసేజ్ పెట్టు, వాట్సాప్ పెట్టు, టెలిగ్రామ్ పెట్టు, అది అమ్మ ఈ ఫోటో ఆ ఫోటో ఈ ఫోటో. విషయం ఏంటో తెలుసా? మేఘానికే పుట్టారు కానీ మేఘం యొక్క ప్రభావం లేదు. మేఘమనే ముసుగు కిందే ఉన్నారు కానీ మేఘం నిజంగా పని చేయలే, అందరితో పాటు వచ్చేసారంతే. కానీ యోహాను పద్మాస్ దీపంలోకి వెళ్ళినప్పుడు పద్మాస్ దీపంలో ఆత్మవశుడై ప్రభు దినములకు వెళ్ళాడు, అంటే మేఘములకు వెళ్ళాడు. మేఘం వచ్చిన దినమే ప్రభు దినము. ఎప్పుడైతే ప్రభు దినములకు వెళ్ళొచ్చాడో ఏమంటున్నాడు? ప్లీజ్ లవ్, ప్రేమించండి. 11వ ఆజ్ఞ ఏంటి? ప్రేమించండి. చిన్నపిల్లలారా ప్రేమించండి, ఆగాపే ప్రేమను కలిగి ఉండండి. లవ్ 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 అంటున్నాడు. ఏం చెబుతున్నాడు? దాని ప్రభావాన్ని చూపిస్తున్నాడు. మేఘము పొందిన వాడిలో ఈ ప్రభావం ఉంటుంది. మేఘానికి నిజంగా పుట్టిన వాడిలో వాక్యాన్ని పట్టుకునే విధానం ఉంటుంది, ఆ దినపు ప్రత్యక్షను పొందుకునే విధానం ఉంటుంది, ప్రేమగా నింపబడి ఉంటాడు ఆ వ్యక్తి. శత్రువును చూసిన పర్లా, శత్రువు కనమని ఏమంటాడు తెలుసా? ఐ లవ్ యూ మై బ్రదర్ని కౌగిలించుకుంటాడు. ఐ లవ్ యూ మై సిస్టర్, ఐ లవ్ యూ మై పాస్టర్, ఐ లవ్ యూ మై బ్రదర్. ఎందుకు? ప్రభావం. మనం బలవంతంగా మేఘాన్ని నమ్ము అని ఒప్పించేది కాదు మెసేజ్ ఇది. మేఘాన్ని బలవంతంగా నమ్మించకూడదు. నమ్ముతావా సత్తావా, ఈ లేఖనం ఆ లేఖనం, అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు, అది కాదు మెసేజ్. నిజంగా 7వ ముద్ర మేఘం వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ప్రత్యక్షమైతే ఆ వ్యక్తి ఆల్వేస్ వాంట్స్ ద లవ్.
హీ గాట్ ద చారిటీ. ఆ వ్యక్తి ప్రేమను కలిగి ఉంటాడు, ప్రత్యక్షతను కలిగి ఉంటాడు, ప్రేమను కలిగి ఉంటాడు. హల్లెలూయా. రాని వారి కోసం ప్రార్థిస్తాడు, రాని వారి కోసం మొరపెడతాడు. ప్రభువా ఎప్పుడు తీసుకొని వస్తావు తండ్రి, ఎప్పుడు వారిని పట్టుకొని వస్తావు ప్రభువా, నిజమైన ప్రత్యక్షత వాళ్ళకి దయచే నాయన, నిజమైన వాక్య బయలుపాట వాళ్ళకి దయచే ప్రభువా అని గంటల తరబడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అందుకే లాస్ట్లో మీరు గమనించండి, ఏంజెల్ ఆఫ్ గాడ్ ఎందుకోసం తిరుగుతుందంట? లలాటముల మీద, నొసట మీద ముద్ర వేస్తుందంట. ఎవరికి ముద్ర వేస్తుంది? వీపింగ్. వాళ్ళు ప్రార్థిస్తున్నారు, క్రైయింగ్ ఆన్ ద న్యూస్. వాళ్ళు మోకాళ్ళ మీద పడి మొరపెడుతున్నారు, ప్రభువా వాళ్ళు రక్షించు, వీళ్ళని రక్షించు ప్రభువా. వధువు ప్రార్థిస్తుంది ఇప్పుడు, వాళ్ళు తప్పించిన ఆయన, వాళ్ళు రక్షించు ప్రభువా. నేత్రాలు తెరువు తండ్రి, వాక్యాన్ని బయలుపరచు ప్రభువా. తెలియక చేస్తున్నారు ప్రభువా, తెలియక మాట్లాడుతున్నారు ప్రభువా, వాళ్ళు తెలియక అంటున్నారు నాయన, దయచేసి పట్టుకో ప్రభువా, దయచేసి రక్షించిన ఆయన. మేఘం యొక్క ప్రభావం ప్రియులారా అది. అందుకే మేఘం అనేది బోధ కాదు, రాకడ అనేది బోధ కాదు. పెండ్లి కుమారుడే నీ యొద్దకు వచ్చి ఆయన వాక్య దేహాన్ని ఇచ్చాడు. పెండ్లి కుమారుడు నీకు వచ్చి ప్రత్యక్షతలు బయలుపరుచుకుంటున్నాడు. పెండ్లి కుమారుడు ఇప్పుడు నీ లోపలికి వచ్చాడు. అందుకే బైబిల్ ఏం చెబుతుంది? ప్రకటన ఏం చెబుతుంది పిల్లారా? ఏ శబ్దం ఏంటంటే అది విస్తార జల ప్రవాహ ధ్వని. విస్తార జల ప్రవాహ ధ్వని అంటే ఏమనుకుంటున్నారు? జల అనగా జనములు. ఎవరి ధ్వని? ఇప్పుడు ఒకరిలో కాదు ఆయన ఉన్నది, ప్రపంచంలో అనేక జనముల్లో ఉన్నాడు ఆయన. ధ్వని, విస్తార జనముల ధ్వని. మెస్సయ్య ఇప్పుడు ఎవరిలో ఉన్నాడు? బ్రదర్ బాణంలో ఉండి వెళ్ళిపోయాడు, ఇప్పుడు వధువులోకి వచ్చాడు. ఆయన విస్తార జన ప్రవాహ ధ్వని. ఎంతోమంది ప్రజల్లో ఉండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అనేక దేహాలను కలిగి ఉన్నాడు. ఇప్పుడు నీ వధువును దూషించావంటే క్రీస్తుని దూషించినట్టే, నువ్వు వధువుకు వ్యతిరేకంగా మాట్లాడావంటే క్రీస్తుని సిలువ వేసినట్టే. ఇప్పుడు నేల రూపం ఎవరి మీద ఉన్నది? వధువుతో సక్రంగా మాట్లాడకుండా, వధువుతో సక్రంగా వ్యవహరించకుండా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి మీద దేవుడు నేల రూపం మోపుతున్నాడు. ఇప్పుడు మెస్సయ్య ఒక్కడిగా లేడు, విభాగింపబడాడు, ప్రపంచవ్యాప్తంగా విభాగింపబడి ఆయన వధువు దేహాల్లో ఉన్నాడు. ఇప్పుడు విస్తార జన ప్రవాహ ధ్వని, విస్తార జల ప్రవాహ ధ్వని. హల్లెలూయా. అర్థమైందా ప్రియులారా? అందుకే కవలలు ఈ ఉజ్జీవంగా పుట్టాయి. ప్రారంభం నుంచి అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కవలలు ఆగిపోవట్లా. ఎంతమందికి అర్థమైంది? కవలలు ఆగిపోవట్లేదు. ఎప్పుడు ఆగిపోతాయి కవలలు? నేను చెప్పాను గుర్తుందా? 3వ ఈడ్పులో ఆగిపోతాయి. 3వ ఈడ్పులో క్రియేటింగ్ పవర్ దగ్గర ఆగిపోతాయి. ఆమేన్. క్రియేటింగ్ పవరు దేవుడు మాత్రమే కలిగి ఉన్నాడు. సృష్టించే శక్తి దేవుడి దగ్గర మాత్రమే ఉన్నది. అక్కడ ఆగిపోతారు. ఏది? కవలలో. ఒక్కడే వస్తాడు అక్కడికి. ఇంకోటి అగాపే ప్రేమ. అగాపే ప్రేమలోకి ఏమాత్రం కూడా సాతాను రాలేడు. వాడికి ప్రేమ అంటేనే సిర్రాకు. గట్టి గట్టికి తిట్టమంటే తిడతా, అనమంటే అంటా, కానీ ప్రేమ మాత్రం నాకు రాదు. ఇంకో మాట చెప్పనా? నన్ను ప్రేమిస్తాను, నిన్ను ప్రేమిస్తా. ఒక్క మాట నన్ను వ్యతిరేకంగాను అయిపోయావు నీవు అంటే ఇది ఏం చూపిస్తుంది? కవలలలో మేఘానికి ఊరికే ముసుకేసుకొని వచ్చిన వారిలో ప్రేమ లేదు, మేఘానికి పుట్టిన వాడిలో ఉంది. నిజంగా మేఘానికి పుట్టిన వాడిలో కృప కృప అని అరుచుచు ప్రేమ తలరాయిగా వచ్చింది. ఆ ప్రేమే వధువులోకి వెళ్తుంది. అందుకే నిజమైన వధువుకి మొదటిగా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వాక్యం ఎల్లప్పుడూ కూడా వాక్యముగా మనసులోకి వెళదాముకు. వాక్యము ఖచ్చితంగా శరీరం అవుతూ ఉంటుంది. వాక్యం శరీరం అవుతూ లవ్, చారిటీ. 11వ ఆజ్ఞ ప్రేమించండి. చిన్నపిల్లారా ప్రేమించండి. యోహాను అదేనా మాట్లాడుతుంది? ప్రేమించండి 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 అంటున్నాడు. ఎందుకు? ఆ ప్రభావంలోకి వెళ్ళి వచ్చాడు. 7వ పరిమాణం అంతా ప్రేమే, 6వ పరిమాణం అంతా ప్రేమే. అక్కడ ద్వేషాలు, కలహాలు, కొట్లాటలు, గొడవలు, చీలికలు ఏముండవు. ఈ భూమి మీద ఇదంతా ముగిసిన పిదప అంత ప్రేమే ఉంటుంది అక్కడ. హల్లెలూయా. అందుకే పిల్లారా, ఒకటి సృష్టించే శక్తి, అర్థమైందా మీకు? సృష్టించే శక్తి నిజమైన వాడిలోనే ఉంటుంది. ప్రేమించే శక్తి నిజమైన వాడిలోనే ఉంటుంది. హల్లెలూయా. ఇంకోటి దేవుని యొక్క తలంపులు పట్టుకునే శక్తి, హృదయ తలంపులు.
దావీదు హృదయానుసారుడు, రొమ్ము నానుకున్న యోహాను. హృదయములో తలంపులు పట్టుకున్న శక్తి సాతానుకు తెలియదు, కానీ వధువుకు తెలుసు. ఈ 3 మార్గాలలో మేఘానికి పుట్టిన నిజమైన సంతానంలో ఉంటుంది. దీన్ని బట్టి మీరు క్లారిటీ చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ లేకుండా నేను క్రమంగా వచ్చిన సేవకుని అన్న ఈ 3 ఏంటి అనొచ్చు నువ్వు. ఐఎమ్ కాల్డ్ అండ్ ఎలక్టెడ్ ప్రీచర్, ఎన్నిక చేయబడిన సేవకుని, పిలువబడిన సేవకుని. ఎన్నన్నా ఈ 3 చూపించండి. ప్రేమ, క్రియేటింగ్ పవర్. మీకు అర్థమైందా ప్రియులారా? ఎవరికైనా అంతే, ఎవరికైనా అంతే. ప్రేమ, క్రియేటింగ్ పవర్ నీకు ఇచ్చాడంటే అది దెయ్యానికి లేనిది. ఊరికే ఎవడు సర్పసంతానానికి అసలు ఇవ్వనే ఎవడు. ఆమేన్. నువ్వు సృష్టించావంటే నేను ఎంతమంది అన్నా ఇంక నీకు ఏమైపోతుంది? నువ్వు ఒకదాన్ని సృష్టించావమ్మా. నువ్వు పలకగానే ఒక ఆహారం కలిగింది. నువ్వు తప్పు అంటే, నువ్వు అక్రమం అంటే, నువ్వు వేషధారంటే నీకేమైంది? అక్కడ దేవుడని క్రియేటింగ్ పవర్ ఇస్తే దేవుడు మాత్రమే కలిగి ఉన్నది. అది ద డీప్ కాల్ టు ద డీప్. దేవుడు లోతైన భాగం అది. ఇప్పుడు దేవుడు ఏమిస్తున్నాడు? లోతైన భాగాన్ని ఉదూకిస్తున్నాడు. ఆ వాక్యం ఏం చేస్తుంది? మూలకు తీసుకెళ్తుంది. ఒరిజినల్ సీడ్. ఆమేన్. స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. మూల విత్తనానికి నడిపిస్తుంది. ఒరిజినల్ సీడ్లోకి తీసుకెళ్తుంది. ఒరిజినల్ వాక్యంలో తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఇంక ఎవరేమనుకున్నా సేమ్ హ్యాపనింగ్. మొదటి ట్రాక్లో ఏం జరిగిందో రెండో ట్రాక్లో అదే జరుగుతుంది. కాబట్టి అక్కడ భౌతిక రూపంలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన స్పిరిచువల్గా ఉన్నాడు. ఆమేన్. అర్థమైందా? కవలలో ఇప్పుడు కూడా ఉన్నారు. కవలలో మేఘాన్ని నమ్ముతూ మేఘంలో కూడా ఉన్నారు. రాకడలో కూడా ఉన్నారు. రాకడ నమ్మేవారిలో కూడా కవలలో ఉన్నారు. ఎక్కడ కనిపెట్టగలవు నీవు? షౌట్లో కాదు, ఆర్భాటంలో వాక్యం వరకు కాపీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సేవకుడు వాటిని ప్రసంగించవచ్చు. ఒక పెద్ద ప్రసంగి గురించి వాక్యం చెప్తే ఆ వాక్యం కాపీ చేసి వాక్యం చెప్పవచ్చు. కవల. ఆమేన్. క్రియలు లేకుండా కవల, గుణలక్షణం లేకుండా కవల, వాక్యం మాత్రమే చెబుతున్న కవల. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ రెవల్యూషన్ అండ్ మేనిఫెస్టేషన్, ప్రత్యక్షత అలాగే మేనిఫెస్టేషన్. వాక్యం చెబుతాడు, వాక్యం శరీరం అవుతూ ఉంటుంది. ఈ 2 కలిగి ప్రయాణిస్తున్న వాడే వాయిస్ ఆఫ్ ఆర్కెంజల్లోకి వెళ్తున్నవాడు, వాడే నిజమైన రాకడ కలిగి ఉన్నవాడు, వాడే నిజమైన విశ్వాసే ఎత్తబాటులోకి వెళ్తాడు. హల్లెలూయా. వీరు తప్ప వధువులో ఎవరైనా సరే వాళ్ళు వధువు కాదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది పిల్లారా? అర్థమైందా కవలల గురించి? దీని యొక్క భాగాన్ని నేను తర్వాత వీలుంటే చెబుతాను నేను. హల్లెలూయా. సమయం ఆలస్యమైందా? 1:50 అయింది. 1:50 నిమిషాలు అయింది. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును గాక. అందరూ పైకి లేచిన